शिवाय गुरवे नमः। 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 యజ్ఞము అంటే భయపడాల్సిన అవసరం, యజ్ఞము అంటే కూడా ఒక పని అని అర్థం. అందుకనే పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఈ యజ్ఞము అంటే ఆ ఋత్వికులతో అలా అంటే హోమకుండము చేసే దాని కాకుండా భగవద్ విషయమైన లేక పరహితార్థమైన క్రియగా వర్ణించారు. కర్మ ధర్మమైనది ఏదైనా సరే అది యజ్ఞమే. అంటే యజ్ఞము అనగానే బాహ్యమైన అర్థాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. కేవలం అదొక ధర్మమైన క్రియ, కర్మము. ఆ ధర్మమైన కర్మ నిన్నెప్పుడు కూడా రక్షించి నీ యొక్క చిత్తశుద్ధిని కలగజేస్తుంది. పరహితార్థం అన్నారు ఇక్కడ, భగవద్ విషయమై అన్నారు. అంటే నీకు విధించబడిన ధర్మాలు ఇవి. పరహితార్థం అంటే కూడా అర్థమైంది కదా, తూరుకు పోయి అందులో చేయవలసిన ఆవశ్యకత లేదు. నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ ఎదురుగుండా అన్నప్పుడు నీ చేత చేయించబడుతుంది. అప్పుడు నువ్వు భావరహితంగా చేస్తే అది భగవద్ పరం అవుతుంది, పరులకు హితాన్ని కలుగచేస్తుంది. కర్మ సంసార బంధనాన్ని కలుగచేస్తుంది. పుణ్యకార్యములు చేసినను ఆ పుణ్యఫలం అనుభవించుటకై మరలా జన్మ ఎత్తవలసి వస్తుంది. కావున అట్టి కర్మలను చెయ్యరాదని కొందరు భయపెడతారు. కానీ గీతాచార్యులు ఆ భయాలని తొలగించారు. సకామంగా ఫలాసక్తితో చేయబడు కర్మమే జన్మాది రూప సంసారానికి హేతువై బంధాన్ని కలగచేస్తుంది. తద్ వ్యతిరిక్తమైనది అనగా నిష్కామ బుద్ధితో చేయబడు కర్మ ఎన్నటికి నీ బంధనం కలగచేయదని వక్కాణించి చెప్పారు. ఇది మొదటి నుంచి చెప్పుకున్నదే. భావరహితంగా చేసేదే నిష్కామ కర్మ, ఏది ఆశించకుండా. ఏది ఆశించినప్పుడు దానికి సంబంధించినవేవి మీకు జరగవు. ఆఫీసులో పనిచేస్తారండి, ఒక పేపర్ వాడతారు, ఒక పెన్సిల్, అవి అప్పుడు మీరు అందులో ఒకటి ఇది అయ్యో వేస్ట్ అవుతాయి అంటారా? అనరు. కావాలని వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అది వాడికి అప్పుడు అప్లికబుల్, ఆ పాపం ఏదో. కానీ ఆఫీస్ పని మన ఇక్కడ ధర్మంగా మనం చెయ్యాలి, డబ్బు తీసుకుంటాం కాబట్టి అని కొంతమంది ఎలా వాడాలో అలా వాడి అలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటుగా జరిగినా కూడా అతను అక్కడ ధర్మమైన ఇది చేస్తున్నప్పుడు అతను కాబట్టి నిష్కామ కర్మ చేయాలి. ఆ ధర్మం కూడా నిష్కామంగానే ఉండాలి. ఎక్కడ చేసినా ధర్మము నీకు విధించబడిన ధర్మమే. అది అది ఇంట్లోదైనా కార్యాలయంలో అయినా, ఒక్కోసారి మనకి పక్క వాళ్ళు వెనక వాళ్ళు ఏదో ఒక రకంగా ఎలా చేసినా అది నిష్కామంగా చేసినప్పుడు మాత్రమే అది ధర్మంగా నేను రక్షిస్తుంది. అంటే నీకు చిత్తశుద్ధిని కలగజేసి ఈ ఏదైతే సాధనని నువ్వు చేపట్టావో, జన్మ రాహిత్యాన్ని కోరుకుంటున్నావో దాన్ని అత్యంత సులభంగా నీకు అందజేస్తుంది. భగవద్ విషయమైన కర్మ గాని, లోకహితకరమగు కర్మ గాని ఫలాపేక్ష రహితముగా చేయబడినది బంధాన్ని ఎప్పటికీ కలుగజేయదు. కాబట్టి పరులకు చేసేటప్పుడు కూడా నువ్వు ఆశించి చేస్తే అది వాడు మళ్ళీ చేయకపోతే మళ్ళీ ఏడుపే.
బంధమే కలుగ చేస్తుంది. బంధం ఎప్పుడు బాధించేది, అది ఏ బంధం అయినా సరే బాగా గుర్తుపెట్టుకోవాలి. బంధం ఎప్పుడు వదిలేసి ఎక్కడికి వెళ్ళలేరు. బంధం పట్ల ఏ భావం లేకుండా ఉండండి. మీరు చెయ్యవలసిన విధి విధానాలు చెయ్యండి, కానీ ఎలాంటి భావం లేకుండా ఉన్నప్పుడు ఆ బంధం మీకు ఎప్పుడు కూడా హాని చెయ్యదా, బాధ కలిగించదా అంటే అది నువ్వు స్వీకరించినప్పుడు అది హాని కానీ బాధ కానీ అవుతుంది. వాడి సంస్కారాన్ని బట్టి వాడు ప్రవర్తన చేస్తాడు, ఆచరణ చేస్తాడు. దాన్ని నీవు తీసుకున్నప్పుడే అది నీకు బాధ కానీ ఇంకోటి కానీ కలుగచేస్తుంది. అయితే ఎప్పుడైతే నీవు సర్వకాల సర్వావస్థలందు ఆ పరమాత్మ ఎందే ఉంటున్నావో అంటే సాధన చేస్తున్నావు, ఆ సాధనకి శక్తి ఉన్నది, అందులో సందేహమే లేదు. బాహ్య విషయములు పట్టించుకోకుండా ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో నిన్ను రక్షించవలసిన పూజ ఆయన తీసుకుంటాడు. వహామి అహం, ఆయన రక్షిస్తాడు. అంటే ఎలా రక్షిస్తాడు? వాడు అనకుండానా? ఎలాగా అంటే అది డిపెండ్స్. అనకుండా నువ్వు చేయగలడు, ఆ అన్నవి నువ్వు స్వీకరించకుండా కూడా చేయగలడు. ఆ సందర్భాన్ని బట్టి ఏది ఉచితమో అది ఆయన చేస్తాడు. ఇది ఈ వివేకం మీలో ఉండాలి. కాబట్టి మీరు గ్రహించాలా, గ్రహించక్కర్లేదా? ఆ సిచ్యువేషన్ అనండి, ఏదన్నా అనండి, ఆయనకు బాగా తెలుసు ఎప్పుడు ఎట్లా ఎవరిని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే సంస్కారం లేనివాడు అంటే దుష్టుడు బ్రహ్మమే, సజ్జనుడు బ్రహ్మమే. కానీ ఎప్పుడైతే ఈ సజ్జనుడు ఆ సాధనాన్ని పట్టుకుంటాడో, మనస వాచ కర్మణ చేస్తూ ఉంటాడు, వెనక్కి వెళ్ళిపోకుండా, అనవసరమైన సందేహాలు అడగకుండా, ఎప్పుడైతే వాడు అదే దృష్టిగా ఆ యొక్క సాధన చేస్తూ ఉంటాడు, వాడు దేని గురించి ఇంకా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాగా ఏంటి అని వహామి అహం అన్నాడు కదా, అతను చూస్తాడు. మీ పని సాధన యందు తత్పరత కలిగి అన్య విషయములు ఆలోచించకుండా వాటి యందు ధ్యాస పెట్టకుండా సాధన చేయదు. అలా ఎవడైతే చేస్తాడో వాడి గురించి ఆయన ఆలోచిస్తాడు. అందులో ఏ సందేహం అక్కర్లేదు. మీరన్నా అటు ఇటు వెళ్తారేమో కానీ పరమాత్మ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరుతాడు. ఈ యొక్క విషయంలో గనక మీరు క్లారిటీగా, ధైర్యంగా, దృఢంగా సాధన చేస్తే ఇక గొడవే లేదు, బంధమే లేదు మీకు. అలాంటి నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అదే మీకు మోక్షం. మనసులో నిర్మలత్వం లేని మోక్షం ఎలా వస్తుంది? రమ్మన్నా రాదు. రమ్మన్నా రాదంటే ఇంకా మీరు మీ లోపలెత్తుకొని దాచుకుంటే ఇంకా మోక్షాన్ని ఎలా పిలుస్తారండి? ఇల్లు నిండిపోతే మళ్ళీ పిలుస్తారా? చూడండి, కొన్ని ఫంక్షన్లో పిలిచాం అనుకోండి, కేవలం దగ్గర వాళ్ళనే పిలిచామండి, దగ్గర వాళ్ళనే పిలిచామండి అంట. పిలవని వాళ్ళందరూ దూరం అనేగా అర్థం. అవునమ్మా, చెప్పక్కర్లేదు. ఇలా మన మాటల్లోనే తేడా తెలిసిపోతూ ఉంటుంది కదా. కాబట్టి మీ చేతలన్నీ పరమాత్మకు తెలిసినవే. మీరు ఎంత లోపల దాచుకున్నా లోపల ఉన్నది కూడా వాడే కాబట్టి వాడికి తెలియకుండా మీరు ఏదన్నా చేయగలుగుతారని అనుకోవటం మీ మూఢత్వం. అదే చిత్తశుద్ధిని కలగ చేస్తుంది. మనసులో ఏ భావన ఉండరాదు. ఎవరికి చేస్తున్నా, ఏది చేస్తున్నా, ఏది మీ చేత జరగాలో అదే జరగనిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆలోచనలు కానీ కుళ్ళు కుతంత్రాలు కానీ ఎందుకు లోపల లేస మాత్రంగా కూడా భావం ఉండకూడదు. ఒకే కర్మ సంగముతో చేసిన బంధనము, సంగరహితముగా చేసినచో చిత్తశుద్ధి ద్వారా మోక్షాన్ని కలుగజేస్తుంది. ఇంకే చెప్పేది ఏది అసలు ఆశించనే ఆశించకూడదు. అది ఏది చేస్తున్నా సరే, ఎవరికి చేస్తున్నా సరే, భార్య పిల్లల, ఎవరైనా సరే, తల్లిదండ్రుల, ఏదైనా సరే, పక్క వాళ్ళు వెనక వాళ్ళు ఏది చేస్తున్నా సరే ఏ మాత్రం కూడా ఆశించి చేయకండి. ఒకవేళ ఇప్పటి వరకు చేసినా చెప్పాను, నిన్ననే చెప్పాను, ఆ క్షణం నుంచే తీసేయండి.
అప్పుడు చూడండి వెంటనే మనసు పరమ ప్రశాంతతను పొందుతుంది. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చెప్పచ్చు. మీరు ఎప్పుడైతే ఏ క్షణంలో నేను చేశాను వీళ్ళకి అన్న ఆ వాక్యం ఉంటుందో అది మీ మనసులోంచి తీసేశారో, నా ధర్మం కాబట్టి నేను చేశాను అని రూఢిగా మీరు అనుకున్నారో, ఇక మీకు బాధ కలదు. రమ్మన్నా కాదు మీ దగ్గరికి బాధ. సంతృత్వం లేదు, నిష్కామం అయిపోయింది, ఇంకెందుకండి. సో ఇంకా ఎవరు చేయలేదు కాబట్టి అవునమ్మా, చేశాను. బాగా అలాగే ఉంటున్నాము. అనుభవం ఉందమ్మా మీద. అలాగే చేస్తున్నాము. అలా ఉంది గురుగారు మీ అనుగ్రహంతో పాదాభివందనం. అసలు అంతకు ముందు ఉండే అలజడి అంతా ఆ ఒక్క క్షణం ఆ ప్రయత్నం. సంఘముతో చేసినచో బంధాన్ని, సంఘరహితముగా చేసినచో మోక్షాన్ని కలగచేస్తుంది. ఒకే కర్మ స్వార్థమునకై చేసిన బంధము, భగవదర్థము లోకహితార్థము చేసినచో మోక్షాన్ని కలగచేస్తుంది. ఇంక ఇంతకన్నా క్లియర్ గా ఏం చెప్తారండి. అందుకని దేనికోసం మనం నీ చేత చేయించబడింది చేసేసావు, పని అయిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచన గాని ఇంకోటి కానీ దేనిగా అవసరం ఉండదు. హాయిగా ఉంటాడు. లేదమ్మా, ఏది లేని వాడు హాయిగా ఉంటాడు. వాడికి చూడండి, వాడి పేరే ఉంటే వాడికి తెలియదు. ఆ చిన్న మీద పసిపిల్లలకి తెలుసండి, వాళ్ళ వల్ల వాళ్ళు ఆడుకుంటారు, హ్యాపీగా ఆడుకుంటారు. పేరు పెట్టినంత వరకు వాడు ఏ పేరుతో పిలిచినా చూస్తాడు. వాడిని అని కాదు, ఏమిటా అని చూస్తాడు, ఏదో వినిపించింది అని. పేరు అలవాటు చేశాక కదండి గోడ మొదలైంది. పేరు మొదలవుతుంది, నా పేరు మొదలైంది, ఇక అంతే. ఎందుకంటే నామరూపాలు, రూపాన్ని మనం ఏం చేయలేం కదా. ఆయన ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడో మీ అందరికి ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ ఎందుకు ఇచ్చాడో అర్థమైన తర్వాత కూడా మళ్ళీ ఎందుకంటే వ్యర్థం చేసుకోవటం జీవితాన్ని. నామానికి ఏముందండి ప్రాముఖ్యత? ఏం లేదు. ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఎన్నో చూస్తున్నాము. చనిపోగానే వెంటనే బాడీ అంటున్నారా, బంధం పెట్టి పిలుస్తున్నారా? చెప్పండి ఒకసారి. బాడీ బాడీ అంటారు గురువు గారు. బాడీ అని అంటారు. ఇంకెందుకండి? ఎందుకు తాపత్రయం ఉన్నప్పుడు నా పేరు, నా ఊరు, నా ఆటోబయోగ్రఫీ అసలు ఏ క్షణం పోతామో తెలియదు. నామానికి ఎందుకండి మనకి? చూసారా? అప్పుడు ఆ జీవుడు వింటాడా వినడా అవన్నీ ఎందుకు? అసలు ముందు ఉన్న జీవుడి సంగతి మీరు చూసుకోండి. పోయాక వాడు ఏడుస్తాడా ఏడవడా ఎందుకండి? మీకు కనపడదు, ఉన్నవాడే కనపడదు. పోయిన వాడు ఏడిస్తే మటుకు ఏమిటన్న ఉపయోగం ఉందా? వీడు నన్ను చూడు, నిన్నటి వరకు పేరు పెట్టి అంత పిలిచాడు, ఇవాళ నన్ను బాడీ అంటున్నాడని వాడు ఏడ్చాడని మీకు చెప్తే మటుకు ఏం చేస్తామండి? ఏం చేయలేం గురువు. ఏం చేయలేమమ్మా. సర్వ సత్యనిది ఎన్నిసార్లు మీరు చూసుంటారు, మీరు అనే ఉంటారు. అంటే అది అంతే కదా అని మీరు అనవచ్చు. కాదని ఎవరంటున్నారు? అదే. కాబట్టి నీకు ఎందుకురా ఇంకా తాపత్రయం? దేనికి తాపత్రయం? నా పేరు, నా పేరు, దీని మీద నా పేరు, దాని మీద నా పేరు అవసరమా మనకి? అందువల్ల దాని ఎంత తాపత్రయం లేకపోతే సాధన బ్రహ్మాండంగా జరుగుతుంది. దేనికోసం సాధన మొదలు పెట్టారో అది పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. కానీ ఈ లోపలే మీకు పరమానందాన్ని ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సాధన చేస్తూ మళ్ళీ నామానికి ప్రాముఖ్యత ఇస్తున్నారో ఆనందం ఎక్కడ లభిస్తుందండి? లభించటం లేదు కదా. లేదమ్మా. మరి అది లభించినప్పుడు పూర్ణత్వానికి ఎప్పటికి వెళ్తారు? ఒక చోటికి అన్నప్పుడు డైరెక్ట్ గా ఆ చోటికి అన్నారు అనుకోండి, తొందరగా వెళ్తారు. చాలా సార్లు చెప్తున్నాం ఈ ఉదాహరణ, ఎందుకంటే అర్థమవుతుంది కదా అని చెప్తాను. ఇక అరుణాచలమే కాబట్టి అరుణాచలం పేరే చెప్తాను. ఎటు అటు తిరిగితే రాగలుగుతారా? కాబట్టి ఎందుకండి ఈ నామాలకు ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి? అంటే అందరూ కూడా సత్సంగంలో ఉన్నారు, పరమ సత్యం తెలిసింది.
అనుభవం కూడా ఉంది, అనుభూతి ఉన్నది. అంటే ఆ అనుభవాలని అనుభూతులని పెంచుకుని పూర్ణత్వం వైపుకి ప్రయాణం చెయ్యాలి. అంతేగాని మధ్యలో వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏదేదో అనుకోవటం ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఉంటారు. అనకుండా ప్రపంచం ఎలా ఉంటుందండి? నువ్వు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు, చూసినా అంటారు, చూడకపోయినా అంటారు, రకరకాల వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంది. నీ సంస్కారం కేవలం సాధన ఎందుకు పెడితే అది పరమానందాన్ని నువ్వు పొందుతావు. అంటే వాడిని చూసి నువ్వు నవ్వుతావని కాదు నా ఉద్దేశం. మీ మనసులో ఎటువంటి భావం ఉండదు కాబట్టి మీరు హాయిగా చెల్లించకుండా నిశ్చలంగా ఉండగలుగుతారు. మీరు నిశ్చలంగా ఉన్నా అవతల వాళ్ళు అంటారు, ఏం పర్వాలే, దులిపేసుకోండి. అసలు వాటిని గ్రహించకుండా ఆ పరబ్రహ్మమే మిమ్మల్ని కాపాడుతాడు. నన్ను అనేవాడు 3 మంది ఉన్నారు. నాకు కూడా తెలుస్తాయి వాళ్ళు అన్నవి, ఎవరో చెప్తారు లేకపోతే ఏదో విధంగా తెలుస్తాయి. వాటికి నవ్వుకోవాలి. అంతేగాని చూసావా వాడికి ఎన్ని చేశానని ఇలాంటివి అన్నారు అనుకున్నాం అనుకోండి, సంతోషం ఎక్కడ ఉంటుంది? ఉండదు, నిజంగా బాధే ఉంటుంది గురుగారు. వాడికి ఆ విధంగా నేను అర్థమైనందుకు నేను సంతోషపడాలి. మనలో ఏ భావాన్ని కలగ చేయలేదు కదా. ఆ స్థితి పొందాలని మీరందరూ కూడా అలాగే వస్తుంది. ఆ స్థితి ఎక్కడికి పోతుందండి రాక సాధన ఏందే ఉండండి. అనవసరంగా వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇవన్నీ పెట్టుకోకండి. అనేవాళ్ళు ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. అనేవాళ్ళు లేకపోతే జాగ్రత్తగా ఎందుకు ఉంటారండి? వాళ్ళ మీద మోహమో ప్రేమో ఇంకోటి ఏదో పెరుగుతుంది. అబ్బాయి ఎంత మంచివాడు అంటారు, లేకపోతే ఇంకొంచెం వాడిని ఇచ్చేస్తుంది. కానీ ఎప్పుడైనా మొట్టికాయలే మంచిది. సాధనా రహస్యాలని ఉన్నాయి. ఆ సాధనా రహస్యాల్లో చెప్తారు, నువ్వు ఎక్కడైతే అతిగా ఇష్టము ఏవో పెట్టుకుంటావో, అది వస్తువైనా బంధమైనా, అక్కడి నుంచే నీకు మొట్టికాయలు మొదలన్నా. నిజంగా అది 100% కాదు, 200% ఉంది. ఎందుకంటే మనం ఏదో మన బాధ్యత లేకపోతే మన ధర్మము అని కూడా అనుకుంటాం పొరపాటున. నేను అలాగే భావించాను, అది నా ధర్మం అనుకున్నాను. బాధ్యత కాదు ధర్మమే అనుకున్నాను నేను. అది కాదని తెలిసేటట్టుగా మొట్టికాయలు వేసాడు, బాగా పెద్ద మొట్టికాయ పడింది. అప్పుడు రియలైజేషన్. చిన్న చిన్న మొట్టికాయలకి పట్టించుకోలేదు. సర్లే ఏముంది అందులో అనుకున్నాను. వాళ్ళ సంస్కారం అనే అనుకున్నాను. నేనేం బాధపడలేదు, ఏం చేయలేదు, చేయటం మానేయలేదు, ధర్మం కదా, వాళ్ళ సంస్కారం అలా ఉంటుంది, వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అనుకున్నాను. అసలు నువ్వు చేయక్కర్లేదు, నువ్వు పెద్ద మొట్టేసాడు, ఇప్పుడు వింటలేదు. అప్పుడు రియలైజేషన్ వచ్చింది, ఈ ధర్మం నాకు కాదు అని. పరధర్మో భయావహ. చాలా రోజులేదు ఇప్పటి కాదు, అప్పుడు బాగా అర్థమైంది అది పరధర్మం. అందుకే నాకు బాధ అంటే ఇంత మొట్టికాయ పడింది అని. ఇంకా అప్పటి నుంచి ఇక మళ్ళీ ఆ జోలికి వెళ్ళలేదు అంటే వాళ్ళని వదిలేశానన్నా, వాళ్ళని ఏం వదిలేయలేదు. వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళకి అవసరం వస్తే వెళ్తాను, చేస్తాను. అవసరం వస్తే అంటే నా ద్వారా జయించబడితే అని మాత్రమే, అంతేగాని వెళ్ళిపోయి చేయలేదు. హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అర్థమైంది కదా. చెప్పింది ఆయన చెప్తాడు, అంటాడు ఇదంటాడు అదంటాడు. ఆయనకేమిటండి 100 చెప్తాడు అనుకోవచ్చు. మరి ఆయన కాబట్టి చెప్తాడు, జగద్గురువు అయ్యారు కాబట్టి. లేక ఆయన చెప్పకపోతే మీకు ఎలా అర్థం అవుతుంది? కాబట్టి కర్మలో దోషం లేదు, దాన్ని చేయు పద్ధతిలోనే దోషం. సక్తముగా ఆచరించుటయే దోషం, సకామముగా ఆచరించుటయే ఆలోచన. కాబట్టి ఎంత హాయిగా ఉండదు. అందుకే దానం చేసేటప్పుడు ఒరే చూడరా 10 రూపాయలు ఇస్తున్నా నీకు, అందరూ చూస్తున్నారా లేదా? నువ్వు ఇచ్చే 10 రూపాయలు ఊరంతా చూడాలి, లేదంటే చంపు వేసుకోవాలి. నేను ఇచ్చాను ఓహో అని. ఎందుకండి? అది సక్తమే కదా. అప్పుడు మరి బాధ కలిగించదు. చెప్పా కదా, గుడికి 1 లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళాక వాడు నమస్కారం పెట్టకపోతే ఎంత బాధ అండి. షాలు అన్నాక అప్పలేదని అనుకోరు. ఎందుకు వచ్చిన గోవాలండి, దగ్గర ఉంది ఇచ్చావు. ఆ దగ్గర పూజారికి ఇచ్చావా 1 లక్ష రూపాయలు? ఇవ్వలేదుగా, గుడికి ఇచ్చావు.
నువ్వు గుడికి ఇచ్చా అసలు నిజం పడితే గుడికి ఇచ్చావండి, పూజారి ఎందుకు నమస్కారం పెట్టాలి నీకు? ఆలోచిస్తే బోల్డ్ సత్యాలు తెలుస్తాయి. కానీ మనం ఏం చేస్తాము, గుడికి ఇచ్చినా పూజలకి ఇచ్చినా పూజారి మనకి నమస్కరించాలి. పూజారి నీకే అమ్మవారికి, నీకు వాళ్ళకి మధ్యలో ఆయన బంధంగా ఉన్నాడు ఏదో లేదు. మీరు ఇచ్చిన కాడ భగవంతుడు వచ్చి నమస్కారం చేయాలి మీకు, రా బాబు అని. అమ్మా అదే నిజంగా పరమాత్మ విగ్రహాలు వచ్చి బయటకు వస్తే మీరేమవుతారండి? పారిపోతారు. అమ్మా అప్పుడు పరమాత్మ నా కోసం వచ్చాడు అంటారా? ఆయన రాడు. కాస్త పూజారికి కూడా ఏమన్నా ఇస్తే అప్పుడు తనకి ఇచ్చారు కాబట్టి మీకు నమస్కారం చేయవచ్చు. అతను ఇస్తారండి పూజారికి? 100 పేర్లు చెప్పిన తర్వాత అతని చేతిలో 10 రూపాయలు పెడతారు బయటకు వచ్చి. అదే మరి ఆయన చేతి ఇన్ని పేర్లు చెప్పించారు, మళ్ళీ గుర్తు తెచ్చుకుని మరీ పేర్లు చెప్తారు. పాపం ఓపికగా చెబుతాడు. చెప్తే ఎంత ఇచ్చారండి? ఓ 10 రూపాయలు చేతిలో పెడతారు. మహా అయితే ఓ 100 పెడతారు. 100కి ఏమొస్తుందండి పాపం? మళ్ళీ 2 కొబ్బరి చిప్పలు మీరే తీసుకుపోతారు. అమ్మా ఇంకొంచెం పెట్టచ్చుగా ప్రసాదం అని మళ్ళీ డిమాండ్ ఒకటి. ఎన్ని గోలలండి. హాయిగా అక్కడ పెట్టేసాం, పని అయిపోయింది, ఇచ్చేసాం దేవుడికి, ఏది నువ్వు ఆశించలేదు. అప్పుడు దానికి ఏ ఫలితమేమి, నీ చిత్తశుద్ధి అనే ఫలితాన్ని ఆయన ఇస్తాడు. దానికన్నా మించింది ఎక్కడన్నా ఉందా? లేనే లేదు. లేదమ్మా అందుకని బోర్డు రాయించుకోవాలి, ఇంకో దగ్గర రాయించుకోవాలి. నాకు నవ్వొస్తుంది, మెట్ల మీద రాయించుకుంటే అందరూ తొక్కుతారు కదండి. వాడి ఉద్దేశం ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు వాడు ఎవడండి మెట్లు చూసి చదువుకుంటూ ఎక్కుతాడు, తొక్కుకుంటూ ఎక్కుతాడు. అవునా కదా? కొన్ని గుళ్ళల్లో మెట్ల మీద రాయరు, బోర్డు పెట్టుకుంటారు. ఏమిటి ఆ బోర్డు ఎందుకండి పాపం? ఇలా రకరకాలు, ఎవరి గోల వాళ్ళది. కాబట్టి సకాలంగా ఆచరించుటయే లోపము. కాబట్టి కర్మయోగాన్ని కృష్ణమూర్తి అంటే మీ చుట్టాలు ఎవరో కాదండి, పరమాత్మ. అమ్మా మళ్ళీ తర్వాత డౌట్ వచ్చి గురువు గారు చెప్పారని పక్క పక్క వాళ్ళు అడుగుతుంటే ఏం లాభం అంటే నాకు తెలియదు అంటారు. శ్రీకృష్ణుడు అంటే ఆ పరమాత్మ కర్మని ప్రోత్సహించారు, చేయమనే చెప్పారు. నీకు విధించబడిన కర్మ ధర్మంగా చేయరా, ఏ మాత్రం కూడా దాని యందు ఎలాంటి ఆశ పెట్టుకో, నువ్వు చెయ్యి. అది ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, పక్క ఎక్కడైనా సరే. నిష్కామ కర్మ అన్నారు. నీ చేత చేయించబడే ప్రతిదీ కూడా అలాగే. లేకపోతే భజనే కదా, అంటే బాధ. అలాగే చేస్తానమ్మా, పాదాభివందనాలమ్మా. కాబట్టి కర్మలను ఎలా చేయాలో పద్ధతిని ముందుగా తెలుసుకోమన్నారు. కర్మ రహస్యము, కర్మ కీలకము తెలుసుకునియే కర్మ చేయవలెను. ఇప్పుడు తెలిసింది కదా మీరు, మళ్ళీ ఇందులో ఏదో రహస్యం ఉందనుకోకండి. నిష్కామమే రహస్యం, అంతే. కీలకం అదే. అంతేగాని ఈ కర్మను తెలుసుకుని చెయ్యాలి అంటే మీరు చేసే పనిని లాగి పీకి చూస్తారా? అలా కాదు కదా. అన్నం తినాలి అంటే అన్నం బాగుందా లేదా, ఉడికిందా లేదా అని ప్రతి మెతుకుని చూస్తారా? అన్నం అనుకోండి కాదా, కర్మే కదా అది కూడా. కాబట్టి ఏమిటి చేశారు, ఏంటి నీళ్లు సరిగ్గా పోసారా, మంచి నీళ్లు పోసారా, అవన్నీ కనుక్కుంటారా? కర్మ రహస్యం అలాంటి పనులు, అలాంటి జోలికి వెళ్ళకండి. రహస్యం ఏంటంటే ఆ తినేటప్పుడు భగవన్ నామ స్మరణ చేసుకుని తినండి. ఆహారం వీళ్ళు మనకు వండి పెట్టారు కాబట్టి సంతోషం అండి అని. అప్పుడు శ్లోకాలు ఉండేవి, అన్నదాత సుఖీ భవానో ఏవో చెప్పేవాళ్ళు పాపం, తిన్నాక తినక ముందు అవన్నీ. కనీసం అలా చేయకపోయినా వంకలు పెట్టకుండా తిని నామస్మరణ చేసుకుంటూ తినండి. పరమాత్మ వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి, మీకు ఇచ్చేది మీకు ఇస్తారు. ఎక్కడైనా ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నాయి కదా అని సంతోషించకండి, మీరు ఆశించకండి. ఎందుకంటే మీ దేహం కూడా పరమాత్మదే. కాబట్టి ఇస్తే ఏం చేసుకుంటారండి? ఏం లేదు. అందువల్ల అక్కడ కూడా మళ్ళీ ఏ భావన, ఇస్తాడు కదా పరమాత్మ అన్న భావన కూడా లేస మాత్రమైనది కూడా లోపల ఉండరాదు. అందుకే చెప్పారు, మీరందరూ పారాయణాలు చేసిన, ఏది చేసినా పుణ్యాన్ని ఆశించే వాళ్ళకి పాపం కూడా ఉంటుంది. తప్పులు చదివిన పాపం రాదండి, పుణ్యాన్ని ఆశించారు, కనీసం పుణ్యం వస్తుందని. కనీసం పుణ్యం కరెక్టే,
అది కనీసం పుణ్యము, పాపం కొండ డబ్బులు. కొండను తొక్కుతుంది. మరి మీరు కనీసం పుణ్యమైనా వస్తుంది అన్నారంటే రెండోది ఏంటంటే పుణ్యము పాపం జంటం, ఎప్పుడు విడిగా ఉండవు, అవి కలిసే ఉంటాయి. అందుకని రెండు క్షీణించిపోతే, రెండు అసలు ఏ మాత్రం లేకుండా ఉంటేనే జన్మరాహిత్యం అన్నారు. అంతేగాని పుణ్యం ఉంటే జన్మరాహిత్యం అనలేదు. రెండు క్షయం అయిపోవాలని చెప్పారు. మరి గుర్తుందో లేదో మరి. కాబట్టి పాపం ఏది ఉండకూడదు, ఏ భావన ఏది ఉండకూడదు. లేనివాడికే జన్మరాహిత్యం. అందుకనే ఏమన్నాడు, జ్ఞాని కర్మ చేసినా చేయనట్టే అన్నాడు. ఏం పెట్టాడు, అన్ని త్యాగి చేస్తాడా. ఆయనకి చాదన ఏంటంటే మీకు ఎవరికి చాదన ఉంది కదా, ఎవరికి వస్తుందంటే ఆయన ఏదో చేసుకుంటాడు, ఆయన లెక్కలు ఆయన వేసుకొని ఇవ్వండి, మనకి ఎలా. లేదమ్మా ఏం అది రెండు అలాగే. ఉండకూడదు. అందుకని మనసులో ఆ ఆసక్తి కూడా, పోన్లే పుణ్యమైనా వస్తుంది కదా అని అనకండి. లేదమ్మా 10 రూపాయలు ఇస్తే ఎంత పుణ్యం వచ్చిందంటే ఆ 10 రూపాయలు ఎవడికో కూడా లెక్కేసి నీకు అందులో ఉన్న పాపాన్ని కూడా ఇస్తాడు ఆయన, గుర్తుపెట్టుకో. అందుకని 10 రూపాయలు వేస్తే ఎంత వచ్చి ఉంటుంది అంటారు అంటే, ఉండు నాన్న చెప్తానని దాని పాపాన్ని కూడా చెప్తాను. అందుకని అనవసరమైన జోలికి ఎందుకంటే వెళ్తాం. వెళ్ళమమ్మా, పుణ్యం వద్దు పాపం వద్దు. కాబట్టి భగవత్ ప్రీతికరములైన పరహితార్థములైన ధర్మమైనవి నీకు విధించబడినవి. ఇక్కడ పరహితార్థములు కాబట్టి నా సొంతంగా ఇంట్లో వాళ్ళని ఏమన్నా చేయించండి, ఇంట్లో వాళ్ళకి అసలు ఏం చేయక్కర్లేదు అనుకోకండి. ఇక్కడ ఇందులోనే పరహితార్థం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేను తోదా అంటే నీకు నువ్వు కూడా పరే. అందుకే నీకు కూడా హితమైన ఆహారం కానీ పనులు కానీ చెయ్యాలి. పిల్లలు అల్లరి చేస్తే 2 పీకుతారు కదండి, చెయ్యరు, మీరు కొట్టరు పాపం, రెడీగా ఉంటారు. అది పరహితార్థం అంటే తనకు దాని నుంచి బంధువులందరూ కూడా, కేవలం పరం అంటే పక్క వాళ్ళని కాదు అర్థం. పరహితార్థము అంటే ఆ యొక్క అసలు అర్థం ఇది ఎందుకు చదువుతాడంటే, లేకపోతే రెండే భగవత్ ప్రీతికరములు ఇది అని కృష్ణార్పణం అని చేయమన్నారు. దానం చేసినా ఏదైనా సరే పాపం అంతా ఆయనకి. మీరు అలా అంటే పాపం ఆయన తీసుకుని నిజంగానే పుణ్యమే మీకు ఇస్తాడు, చిత్తశుద్ధి అనే పుణ్యాన్ని ఇస్తాడు మీకు. అంతేగాని మీ పేర్లు చెప్పుకుని అర్పణ వస్తువు అంటే చక్కగా రెండు మీ దగ్గరే ఉంటాయి. కాబట్టి పరహితార్థము అంటే అర్థమైంది కదా. పరహితార్థం అంటే ఈ నీకు ఏ దొంగనేనుతో ఉన్నావో ఆ దొంగనేను కూడా పరుడే, అది నువ్వు కాదు. కాబట్టి అక్కడ నుంచి అన్ని కూడా హితమే చేసుకోవాలి. మీకు మీరు హితం చేసుకోరా? చేసుకుంటామమ్మా. చేసుకుంటామమ్మా. స్వధర్మం అన్నారు కాబట్టి పర్వాలేదు, స్వధర్మం కూడా చేసుకోవాలి. అలాగే ఇంట్లో వాళ్ళు విధించబడిన అది నువ్వు ఆచరించవలసిందే. ఆచరిస్తాను అనడానికి అవకాశమే లేదు, ఆచరించి తీరాలి. అది ఆచరించకపోతే మీరు పనికొస్తారని చిత్తశుద్ధి ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? నేను టిప్ టాప్ గా కావాలి, ఇంట్లో వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఇంట్లోనే ఉంటారు కదా మీకు ఎందుకని అనరాదు. ఆఫీస్కి వెళ్ళినా టిప్ టాపే, వాళ్ళు ఇంట్లో ఉన్న టిప్ టాప్ గానే ఉండాలి అనుకోవాలి. అంతేగాని అంతా మనకే అని ఉండరాదు కదా. ఉండకూడదు. భగవత్ ప్రీతికరములైన పరహితార్థములైన కర్మలను చేయాలి. కర్మలను సంగరహితముగా ఫలాపేక్ష రహితముగా ఆచరించాలి. ఈ ప్రకారముగా ఆచరించబడు కర్మ సామాన్యమైనది అయినను మహాయజ్ఞముగా మారిపోయి జీవునకు పరమశ్రేయస్సును కలగచేస్తుంది. అప్పుడు అది కర్మగా నుండగా ధ్యానముగా మారిపోతుంది, బంధకరముగా ఉండగా మోక్షాన్ని. మనసు శుద్ధైంది కదా, శుద్ధైన మనసులో ఎప్పుడు కూడా పరమాత్మే ఉంటాడు. సాధన చేసిన వాడికి బ్రహ్మ వస్తాడు, సాధన చేయకపోయినా వాడు అందులో ఉంటే నెమ్మదిగా ఎప్పటికో అప్పటికి ఈ జన్మలోనో ఇంకో జన్మలోనో వాడికి జ్ఞానానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఫలాపేక్ష రహితంగా, భావరహితం. ఫలాపేక్ష అంటే భావరహితం అంటే అన్నిటిలో ఎక్కడైనా సరే ఇంతమంది మీరేమన్నా ఆశించినా సరే అన్నిటినీ తీసేయండి. ఆశించింది ఏది ఎప్పుడు కూడా మీకు బాధ కలగ చేస్తుంది కానీ సంతోషాన్ని ఇవ్వదు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా. ఒకతను చనిపోతున్నాడు, సరే వాడికి ఎవడు లేడు, ఒక్కడే ఉంటాడు, ఏదో అవుతుంది. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే డబ్బులు కావాలి.
సరే పాపం ఎవడో కాస్త మంచివాడు వచ్చి చెక్ ఇచ్చాట సంతకం పెట్టినారు, ఈ లోపల ప్రాణం పోయింది. ఏమైందండి? బ్యాంక్ లో ఉన్నాయి వాడికి ₹1,00,00,000 వరకు, ఎంత వాడు ధనవంతుడే. చూడండి ఎలా ఉంది. అంతే. ఇలా ఎన్నో ఉంటాయి మనకి బాహ్యమైన వాటిల్లో, చాలా భయంకరమైనవి ఉంటాయి. అదే నువ్వు ఫలాపేక్ష లేకుండా హాయిగా ఉండండి, నీకు అంటే అకాల మరణం సంభవించకుండా చూస్తాడు ఆయన. రామచంద్రరావు గారి కథ అందరికీ తెలిసిందే, సత్సంగం ఆయన. తెలుసు. ఆయన సరే ఎలా పెంచారో పిల్లలు అనుకుందాం. భార్యకి 10 ఏళ్ళు ఆయన నిజంగా నిష్కామంగానే సేవ చేశాడు. ఆయన ఆవిడ బెడ్ రిడన్, ఆయనకి ఒకటే బాధ లేదు, అమ్మా ఆవిడ పోతే నాకు అతని గురించి కాదు, ఎలాగమ్మా అప్పుడు ఈవిడ ఎలా నేను ఏం చేయాలి, ఆ పిల్లలకి ఫోన్ చేస్తే వస్తారో రారు ఏమిటో. ఏం పర్వాలేదు, మీరు నామస్మరణ చెయ్యండి, అన్ని చక్కగా అవుతాయి. అలాగే ఆవిడకి మీ ధర్మంగా మీరు సేవ చేయండి. ఆయన ఒక్కడే, ఆయన ఏం చిన్నపిల్లాడేం కాదు, ఆయన 70+. మరి ఎంత అద్భుతంగా ఆ రోజు ఎందుకు వచ్చారో తెలియదు. కొడుకు, కోడలు, ఆ వియ్యంకుడు, కూతురు అందరూ ఉన్నారు. ఆవిడ ప్రాణం అప్పుడు పోయింది. చూడండి, అంటే ఈ విధంగా మార్పు చేయగలిగే సత్తా పరమాత్మకే ఉన్నది. మనం దిగులు పట్టడమో ఇంకోటో చేయడమో ఆవశ్యకత లేదు మనకి. ఎందుకంటే ఆయనకు ఒక భయం, పిలిస్తే వస్తారో రారో వాళ్ళు, ఏం చెయ్యాలి ఆ పరిస్థితిలో అని ఉంటుంది కదా ఒక భయం, ఒక వయసు వచ్చిన తర్వాత. కానీ ఎప్పుడైతే ఆ నామస్మరణాన్ని పట్టుకున్నారో, నిజంగా పట్టుదలగా లలితా సహస్రనామం కూడా నేర్చుకున్నారు. ఆయన ఎంత బాగా, అసలు ఆశ్చర్యంగా, అంటే ఆ ధైర్యం మీకు వస్తుంది, సాధన చేస్తే తప్పకుండా వచ్చి తీరుతుంది మీ అందరికీ కూడా. ఆసుపత్రికి వెళ్తూ హార్ట్ అటాక్ వచ్చిందమ్మా అంటే నేను ఎవరికైనా అడిగాను, నాకెంత ఆయన చెప్తే నాకు తెలియదు, నేను ఎవరికైతే నాకేనమ్మా అన్నాడు. ఇక్కడ చూపించుకున్నానమ్మా, అందుకని వాళ్ళు పెద్ద ఆసుపత్రికి వెళ్ళమన్నారు, అందుకని కారులో వెళ్తున్నా, ఒత్తికి ఒకసారి చెప్తున్నానమ్మా, నేను భయపడటం లేదమ్మా, నాకు ఒకసారి మీకు చెప్పుకోవాలనిపించింది అని అన్నాడు ఆయన. చూడు, సరే తర్వాత ఏం జరిగిందో చాలా, అది వేరే విషయం. అంటే ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందండి? మీరు నిష్కామ కర్మ చేస్తే మీకు వస్తుంది. ఆశించకుండా చేస్తే. మీరు అనుకుంటున్నారు ఆయన కొడుకు కూతురు వాళ్ళు, ఆయన సొంత పిల్లలు కాదండి వాళ్ళు, ఆయన పెంచాడు. ఎలా వచ్చారో వాళ్ళ ఇంటికి వచ్చారట వాళ్ళు. ఈయనే చదివించాడు, పెళ్లిళ్ళు చేశాడు, అన్ని చేశాడు ఈయన. చూడండి, ఆయన ఏం వాళ్ళ దగ్గర ఆశించలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పెళ్లిళ్ళు అయ్యాయి, అన్ని అయ్యాయి, వాళ్ళు విడి కాపురాలే ఉన్నారు. పెళ్ళవగానే కొడుకు అంటే ఈ పెంచిన కొడుకు కూడా వెళ్ళిపోయాడు. ఆ కోడలు ఏనాడు ఈయనకి ఇది లేదు. ఆవిడ చనిపోయాక తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ అమ్మాయి అతన్ని సరిగ్గా చూడలేదు. అదే ధైర్యంగా మీరు చెయ్యండి, ఎందులో కల్పించుకోకండి, నామస్మరణని వదలద్దు అని ఆ ఒక్క ఉపదేశం అనుకోండి, ఆయనకి బోధనండి, ఆయన చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అప్పటి వరకు అతనిని, అంటే ఆయన ఏది చేయలేదో అప్పటి నుంచి ఆయనకి వేడిగా వండి పెట్టడానికి చేసింది. ఆయన పాపం ఫ్రిడ్జ్ లో ఉన్నవేవో ఏమున్నాయో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఆయన చూసుకుని అక్కడ ఏది ఉంటే అది తినేవాడు, మాట్లాడలేదు, ఒక్క మాట లేదు. చూడండి, పెంచిన కొడుకు మళ్ళీ చదువు చెప్పించి అన్ని తను తెచ్చుకుని పెంచుకోలేదు, అది ఆయన వల్ల అది జరిగింది అంతే. ఆశించలేదు కాబట్టి కదండి అలా ఉన్నాడు ఆయన. లేకపోతే ఎంతమంది సొంత పిల్లల్నే అరుస్తారు కదా, అలాంటిది ఆయన ఒక్క మాట అనలేదు. ఆయన అదే ఇలా ఏం పర్వాలేదండి, మీరు నామాన్ని వదలొద్దు అంటే అలా చేస్తే ఆ కోడల్లోనే మార్పు వచ్చింది. చూడండి, ఆయన కొంచెం వేడిగా వండి పెట్టడం, ఇలా కొన్ని ఇంట్లో మార్పులు జరిగాయి. ఎందుకు జరగవు? పరమాత్మకి ఏమైనా అసాధ్యమా? ఏమీ లేదు అసాధ్యం. మీరు నిష్కామంగా ఉండండి, హాయిగా ఉండండి.
అలాగేనమ్మా, పాదాభివందనాలమ్మా. తప్పకుండా ఇప్పుడు అలాగే. తప్పకుండా అన్ని మంచిగానే జరుగుతాయి. నీ ముందు నీ హృదయం శుద్ధ అవ్వాలి. ఆశించరాదు, ఏది ఆశించరాదు, నిష్కామంగా చేయి. ఎప్పుడైతే అంతకుముందు మనకి ఆ బాధ ఉందో అది కూడా పోయింది. ఎందుకంటే అప్పటి వరకు అయ్యో ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, తీసుకొచ్చారు ఇంటికి, సంతోషం అనుకున్నాడు. భార్య పోయాక కొడుకు తన ఇంటికి తీసుకెళ్తే ఉమ్. అంటే అది కూడదు కాబట్టి. ఎందుకంటే ఉన్నప్పుడు ఏదో ఒక మాట పిల్లలకి మంచి చెప్పబోయాడు, మనవడు మనవరాలకి. కోడలు వచ్చి మీరు కల్పించుకోవడానికి వీలు లేదని చెప్పి బాధ కలిగింది. ఆయన నేనన్నా ఇంకా హాయి కదండి, వాళ్ళ పిల్లలు వాళ్ళు పెంచుకుంటారు, ఎలా అయితే అలా అవుతారు. మీరు ఎందుకండి, మీరేం కల్పించుకోకండి. భగవంతుడు మిమ్మల్ని హాయిగా మీ యొక్క సాధన చేసుకోమన్నాడు, చేసుకోండి. మీకు పిల్లల్ని చూసే ఇది కూడా లేదు, ఎంత హ్యాపీగా ఉండండి అని చెప్పి. అప్పుడు ఆయన నిజమేనండి ఆయన అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు మీకు ఆనందం ఉంటుంది. అనవసరమైన విషయాలు ఎప్పుడు వదిలేస్తారో అప్పుడు ఆనందం. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే మరలా చెప్పడం ఎందుకంటే ఇంకా విషయాలు లంపటాలు పట్టుకుంటారు కాబట్టి చెప్పడం. కాబట్టి ఆ లంపటాలు వదిలేయండి. మీరు చేయవలసిందేమో మీ చేత చేయిస్తాడు అంతే. అదే చేసి ఊరుకున్నారు అనుకోండి, ఆనందంగానే ఉంటారు. మనసు వికల్పం పొందదు. లేకపోతే మనసులో ఎన్ని వస్తాయండి, అనుభవమే కదా. కాబట్టి నిష్కామ కర్మ సామాన్యమైనది కనబడినను మహాయజ్ఞంగా మారిపోయి జీవునికి పరమ శ్రేయస్సును కలగజేస్తుంది. ఆ జీవుడికి కలగజేయలేదా? ఆ జీవుడికి కలగజేయదు. ఆయన తొడగలేదు, బెడగలేదు. చివరి పరమ ప్రశాంతంగా జీవన్ముక్తినే పొందారు. అందులో ఏం సందేహం లేదు. అందుకే మీకు ఎవరికి కనపడ్డాయి కాబట్టి మోక్షాన్ని పొందరు. మనుషుడు ఎప్పుడు సృష్టించబడెనో అతనితో సహా అతడు బంధం నుండి ముక్తుడగుటకు వలసిన సాధనోపాయం కూడా సృష్టించారు. మరి సృష్టించబోతే సాధన ఎలా చేస్తారండి మీరు? కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా అన్ని చేస్తాడు. ఆయన ఎప్పుడు తన వైపు నుంచి లోపం లేదు. ఏదేది ఇవ్వాలో అడగకుండానే అన్ని ఇచ్చాడు. ఇచ్చాడు కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఇచ్చాను రా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా అందుకే ధైర్యంగా ఉంటారు కదండి. మంచిగా పెంచిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు భయపడతారా రేపొద్దున? నువ్వు ఇది చెయ్యలేదు అని సాహసం పిల్లాడు ఎలా చేస్తాడు అన్ని ఇచ్చినప్పుడు? అది ఎవరైనా సరే, ఏ బంధం పట్ల అయినా సరే. భార్య అనగలదంటే భర్తని? భార్య సరిగ్గా ఉండి పెడితే భర్త అనగలదా? చేసిన అంటే యుద్ధం జరగవు. అది అలా ఒకరికొకరు అది హాయిగా ఉన్నారనుకోండి, అప్పుడు పరమ ప్రశాంతంగా ఉన్నది, ఇల్లు ఆనందమే కదా. కాబట్టి భగవంతుడు ఎంతటి కరుణామయుడో, ప్రాణికోట్లను తరింప చేయవలనని ఎంత కుతూహలమో చూడండి అన్నాడు ఆయన. అయ్యో, ఈ సృష్టించబడిన ప్రజలు సంసార బంధమున పడి జనన మరణ ప్రవాహమున కొట్టుకునుచు ఇంచుకేని శాంతి లేక తలడిల్లుతున్నారు. అట్టివారు ఆ సంసార నరక బాధ నుండి ఎలా తప్పించుకుంటారని సర్వేశ్వరుడు మొదటే మోక్ష సాధన ఉపాయాలైన అనేకమైన కర్మలు మీకు ఇచ్చాడు. ఎన్నో ఉన్నాయి కదండి. పరమాత్మకు సర్వత శరణాగతి పొందమన్నారు. అది ఏది లేకపోయినా సరే నువ్వు నీ ధర్మాన్ని చేయరా అన్నారు. మనము ఎన్నో చెప్పుకున్నాం. ధర్మమైన కథలు కూడా, ఒక పనమ్మాయి కానీ లేదా ఒక మాంస కొట్టువాడు కానీ చెప్పుకోలేదా కథలు? ఈయనేం చేశాడు? ఆహా, నేనే కదా తప్పు చేశాను, నాకు ఏంటది పిట్టలు గూడు పెట్టినా నాకు తెలియలేదు, నేను చాలా గొప్పవాడిని అన్నా. పిట్టలు ఇప్పుడు మాట్లాడాడు, నువ్వేమిటి గొప్పవాడివి, ఆ 10 ఏళ్ల పిల్ల నీకన్నా గొప్పది, ఆ మాంసం కొట్టువాడు ఇంకా గొప్పవాడు.
బిత్తరపోయాక ఉమ్. మరి అహంకారం వస్తుంది కదండి ఒక్కొక్కళ్ళకి. ఉమ్. అబ్బా పిట్టలు ఇది పెట్టినా నాకేమి డిస్టర్బెన్స్ కాలేదంటే ఎంత బాగా చేశా తపస్సు అన్నాడు. తపస్సు మొత్తం గోవిందా. సరే తెలుసుకుందామని వెళ్ళాడు. ఆ కథ తెలుసు కదా, ఇంకా మళ్ళీ చెప్పక్కర్లే కదా ఇన్నిసార్లు. తెలుసు. మరి ఇంకా దేనికండి కంగారు పడక్కర్లా. కాబట్టి నీ పని నువ్వు చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. అలా అలాగేనమ్మా. పాదాభివందనాలు. ఈ యజ్ఞములు కామధేను వలె జీవులను అభీష్టములను నెరవేర్చి వారిని ఉన్నత పదములుగా ఉనర్చు. జీవులు మిక్కుటముగా అభిలషించినట్టు దుఃఖరాహిత్యము, పరమానంద ప్రాప్తి అను ఈ రెండును ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా, అంటే భగవత్ప్రీతి కొరకు ఫలాపేక్ష లేకుండా, అంటే అనాసక్తమైన నిష్కామ కర్మలు. ఇందాక 2 చెప్పారు కదా, పరహితార్థం అని. అవి 2 జీవుడు తప్పక ముక్తిని పొందుతాడు. కావున జీవుని నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధిని, అంటే మీకు మీరు ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు కదా, కాబట్టి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి అంటే నిష్కామ కర్మ. అందుకనే మనసా వాచా కర్మణ అద్వైతం. మనసులో అద్వైతం ఉన్నప్పుడు భావనకి చోటు లేదు, అర్థమైందమ్మా. మాటలో అద్వైతం, గొడవ లేదు ఎవరితో, వాదోపవాదాలు లేవు, ఏవి లేవు, డిస్కషన్స్ లేవు, ఏవి లేవు. అద్వైతం ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారండి? సరదా కాలక్షేపానికి మాట్లాడుకోవచ్చు పూర్ణస్థితి పొందాక. ఎందుకంటే మళ్ళీ కాలక్షేప కబుర్లు సాధకుని కిందకి తీసుకెళ్తాయి, మళ్ళీ ఆలోచిస్తాడు అదేంటా అనేసి. కాబట్టి అలా కాకుండా అవన్నీ ఏం లేవనుకో, ఇక అప్పుడు వాడికి ఇంక వేరేది ఏముందండి? చేత కూడా అద్వైతమే, అందరినీ సమానంగానే చూస్తారు. ఇక అప్పుడు గొడవ ఉంది, అంతా అద్వైతమే ఉన్నప్పుడు ఆనందంగా ఉంటారు. అప్పుడు అయితే బోధ లేని అద్వైతము కొన్ని జన్మలకు కారణం అవుతుంది. ఎందుకంటే వాడికి బోధ జరగలేదు కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క కర్మ 2, అంటే పాప పుణ్యముల కర్మ 2 సమానమైనప్పుడు, అలాగే ప్రహ్లాదుడు కూడా అనన్య భక్తితోనే ఉన్నారు. కానీ ఆ కర్మ పరిపక్వం అయ్యే వరకు అన్నట్టుగా పరమాత్మ అది ఆ 2 సమానమైన తర్వాతే వచ్చి ప్రహ్లాదుడికి ధర్మాన్ని బోధించాడు. అనన్య శరణాగతి పొందాడు, అందులో సందేహమే లేదు. అయితే మటుకు వెంటనే ఇచ్చాడా? లేదు. ఎప్పుడు ఆ యొక్క బోధ చెయ్యాలో అప్పుడు మాత్రమే పరమాత్మ వచ్చి చేస్తాడు. ఎందుకంటే బోధ లేని శరణాగతి భక్తి, అనన్య భక్తి. అంటే రెండో వాడు ఉన్నాడని కదా ఇతని యొక్క ఆరాధన. రెండోది ఎప్పుడు మరి ఏకత్వం ఎలా పొందుతుంది? అందువల్ల పరమాత్మకి మీరు శరణాగతి పొందినా సమయం పడుతుంది. ఆ పరమాత్మ అనుగ్రహించే వరకు మీరు వేచి చూడవలసిందే. అది ఈ జన్మలోనే జరుగుతుందా తర్వాత జన్మలో అనేది డిపెండ్, మీ యొక్క సర్వస్వ శరణాగతి మీద ఆధారపడి ఉంది. మన అవసరానికి సర్వస్వ శరణాగతి పొందామా, లేక నిజంగానే ప్రహ్లాదుడు లాంటి అనన్య భక్త అనేది తెలుసుకో. అలా ఎప్పుడైతే మీకు అనన్య భక్తి ఉంటుందో అప్పుడు ఆ జన్మలోనే తప్పకుండా ఆ యొక్క బ్రహ్మాన్ని, అంటే బ్రహ్మ పదవి ఉత్తమమైన ఇది పొందుతారు. కానీ ఈ విధంగా అందరూ కూడా నిష్కామ కర్మ యందు తత్పరులై ఉండండి. ఒకవేళ ఇంతకుముందు చేసిన వాటి పట్ల ఇంకా ఎక్కడన్నా భావాలు లేసమాత్రంగా ఉన్నా కూడా వాటన్నిటినీ సమూలంగా నిర్మూలించండి. అప్పుడు కలిగే ఆనందాన్ని కూడా మీరు పొందుతారు. లేకపోతే అప్పటి వరకు మీకు ఏమి ఆనందం లభించదు. ఆ లోపల అంటారు చూసారా, పురుగు తెలుస్తోంది అని. ఆ చెత్త చూడండి, లోపల పైకి బాగా కనపడుతుంది, లోపల తినేస్తుంది మనకి. ఎప్పుడో కానీ అది అందుకుంటే అప్పుడు తెలుస్తుంది మొత్తం అంతా పోయిందని. అదే విధంగా లేసమాత్రమైన మీ లోపల భావం మిమ్మల్ని అధోగతి పాలు చేస్తుంది తప్ప మిమ్మల్ని మోక్షాన్ని పొందనివ్వదు. కాబట్టి నిష్కామ కర్మను ఆచరించండి, మనసా వాచా కర్మణ మోక్షాన్ని పొందండి. శుభం భూయాత్.
శివాయ గురవే నమః. 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 అనేక దేవతల రూపం ఉన్నది కూడా సాక్షాత్తు ఆ పరమాత్మే. అంటే ఏది మాత్రమే గలదో అదే ఆ బ్రహ్మమే, ఆ పరమాత్మయే మనకి నామరూపములతో కనపడే ఈ యొక్క దేవతలందరూ కూడా. అందులో సందేహం లేదు కదా, చాలా సార్లు లేదండి. చెప్పుకున్నాం ఇది. కాబట్టి నువ్వు ఆయన ఏ పేరు పెట్టుకున్నా, అమ్మ అన్నా, అయ్య అన్నా, ఈశ్వరుడు అన్నా, విష్ణువు అన్నా, ఎవరన్నా కూడా ఆ బ్రహ్మ నియమించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆయనలోంచి వచ్చిన వాళ్ళే. మళ్ళీ సృష్టి అయిపోయాక ఆయనలోనే కలిసిపోతారు. జీవుడిలాగా జనన మరణాలు అనేది లేదు, కానీ సృష్టి ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ ఆయనలోనే కలిసి, అందుకని నశ్వర దేవతలు అన్నారు. అంటే వాళ్ళు నశిస్తారు అని అర్థం. సృష్టి అంతములో జీవుడేమో మరణిస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. వీటిది జరుగుతూ ఉంటుంది సృష్టి పరిసమాప్తం అయ్యే వరకు కూడా. కానీ దేవతలు అనేవారు సృష్టి ప్రారంభంలో ఆవిర్భవించి సృష్టి అంతంలో మరలా ఆయనలోనే లీనమవుతారు. వారికి ఉన్నత స్థానమే. ఇక్కడ మన దేవతలని పూజించరాదు అంటే అర్థము ద్వైతంలోకి వెళతారు కాబట్టి అది జరగకూడదు అని చెప్పటం. అందుకని దేవత అనేవాళ్ళు విడిగా లేరా, ఉన్నది బ్రహ్మమే. మళ్ళీ చాదస్తాన్లాగా నీతో సహా అంతే, ఉన్నది బ్రహ్మమే. కాబట్టి నువ్వు ఆ బ్రహ్మంలాగా ఉండాలి అంటే మరి ద్వైతంలోకి వెళితే వెళ్ళకూడదమ్మా. అందుకని వెళ్ళరాదు. కేవలం ఉన్నది బ్రహ్మమే. ఈ విధంగా ఎప్పుడైతే మనకి అభేద దృష్టి ఏర్పడుతుందో, అద్వైతం అనేది ఏర్పడినప్పుడు మాత్రమే ఆ అద్వైతం మనకి చాలా తొందరగా శీఘ్రంగా జనక మహారాజ్ చెప్పినట్టుగా ఇక్కడి నుంచి కాలు తీసి అటు వేసే లోపల దొరికి తీరుతుంది. అందులో సందేహం ఏం లేదు. చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రహ్లాదుడు కూడా కొన్ని రోజులు అన్ని అప్పగించి రాలేదని కూడా చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడైతే విష్ణుమూర్తి వచ్చి బోధ చేశారో వెంటనే తలుపులు వేసేసుకున్నాడు ఆయన. అంతే తప్ప రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి ఇంకోళ్ళకి పిల్లలకి అప్పగించి అవన్నీ చేయలేదు. ఏ క్షణం బోధ జరిగిందో ఆ క్షణం భాష్యాన్ని వదిలేశాడు ఆయన. వదిలేసి దానిని గురించిన తపస్సు చేశాడు ఆయన. ఆ బోధని తపస్సు అంటే మనన నిధిధ్యాసనం శ్రవణం అయిపోయింది కాబట్టి అది చేసి అది అనుభూతం అనర్చుకుని ఆ నిశ్చయం ఏర్పడిన తర్వాత ఆ అద్వైత సిద్ధి అతనికి కలిగింది. ఎలాగైతే రమణ మహర్షి కొన్ని రోజులు తపస్సు చేయగానే అతనికి సిద్ధించిందో అదే విధంగా అతను కూడా కొన్ని రోజులు ఆ యొక్క తపస్సు చేసుకుని బయటికి వచ్చి అద్వైతమే ఆచరణలో పెట్టగలిగాడు. రాజ్యపాలన చేశాడు. తర్వాత మనకి ఇంకొక రాజుగారి బ్రహ్మపురము అయింది. అతని రాజు అంటే ఆ రాజ్యం పేరు వేరేది, కానీ అక్కడ ఆ రాణి గారు అద్వైతం. ఆవిడ పెళ్లికి ముందరే ఈ బ్రహ్మర్షుల ద్వారా బోధను తెలుసుకుని ఆవిడ పెళ్లికి ముందే ఆవిడ ఆ బ్రహ్మత్వాన్ని పొందింది. సరే, తర్వాత రాజుగారిని పెళ్లి చేసుకున్న తర్వాత గుర్తొచ్చిందా ఏదో అది? గుర్తొచ్చిందమ్మా. అమ్మా గుర్తొచ్చిందమ్మా. హేమప్రభ త్రిపుర రహస్యం. ఆవిడ మామూలు ఇంకో రాజుగారి కూతురే. త్రిపుర రహస్యంలో ఆవిడ భర్తకేమో బాగా భోగ విలాసుడు రాజు కదా, కాబట్టి అతను ఇంతసేపు అలాగే ఉండేవాడు. ఈవిడ ఏమీ మాట్లాడలేదు. ఈవిడ్ని అతను వెక్కిరించేవాడు. పేర్లతో సంబంధం లేదు. మీరు పేర్లు గురించి ఆలోచించకండి. అక్కడ రహస్యం మనకి తెలిస్తే చాలు. ఏ పేరుంటే మనకెందుకు? బ్రహ్మపురం అనే పేరు గుర్తుండాలి. ఎందుకు అంటే ఫస్ట్ వేరే పేరు ఆ రాజ్యానికి,
కాబట్టి రాజుగారు ఈవిడ్ని కొంత హేళన చేయటము అలా చేస్తూ ఉండేవాడు. ఈవిడేమి మాట్లాడేది కాదు. అలా ఒకసారి అతను అడవిలోకి వేటకు వెళ్ళినప్పుడు అతనికి కొంత బాధాకరమైన అది జరిగినప్పుడు ఏమిటో ఇదేమిటి అన్న ఒక ప్రశ్న ఉదయించింది. అక్కడ ఒక ముని దగ్గర అతను అప్పుడు బోధ తీసుకున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఆ రాణి గారిని, నువ్వే నాకు గురువి, అతను చెప్పాడు కానీ ఇంకా నాకు సరిగ్గా బోధపడలేదు, కొంత నాకు ఈ యొక్క బోధని వివరంగా చెప్పమని భార్యను అడుగుతాడు. అప్పుడు భార్య అతనికి బోధ చేస్తుంది. భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు గురువులుగా ఉండొచ్చు, దోషం ఏమీ లేదు అక్కడ. అక్కడ ఇక భార్యాభర్తల బంధం కాకుండా గురు శిష్య సంబంధమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోకల్లో ఎవరికి ఎవరు, ఇప్పుడు రమణ మహర్షి కూడా తల్లికి గురువే. కాబట్టి అక్కడ బంధముతో భేదాభిప్రాయాలు ఉండవు. ఎవరికి ఎవరు బ్రహ్మమో వాడు గురువు అంతే. కాబట్టి ఆ విధంగా వయసు తేడా కూడా ఉంటది కదా. ఉండదమ్మా. మౌనంగా ప్రకటిత అన్నప్పుడు అక్కడ అందరూ కూడా అది అలా ఆవిడ బోధ చేసినప్పుడు అతను బాగా దాంట్లో ఇది చేసి, ఆ తర్వాత రాజ్యంలో ప్రజలందరికీ అదే బోధ చేశాడు అతను. అందరికీ ఆ బోధలు వినేటట్టుగా, అందరూ అద్వైత బ్రహ్మలు అయిపోయినట్టుగా ఆయన ఇది చేశారు. అందుకని ఆ రాజ్యానికి అంత ముందున్న పేరు పోయి నాకు ఆ పేరు గుర్తులేదు, నేను అలాంటివి నాకు గుర్తుండదు. బ్రహ్మపురం అని మారింది. అది చాలు మనకి. ముందు ఏ పేరుంటే మనకి ఏంటండి. అంతే. కాబట్టి అతను రాజ్యం పేరే బ్రహ్మపురం, అంటే అందరూ బ్రహ్మంలే అని అర్థం అక్కడ. త్రిపుర రహస్యం అనే దాంట్లో మనకి అది అది కూడా మనం చెప్పుకున్నదే, బోధ జరిగింది అది. అంటే ఆ విధంగా ఆ అద్వైతం ఆచరణలో పెడితే అంత సులభంగాని, మరి ఒక రాజ్యంలోని ప్రజలందరినీ మార్చగలిగాడు అంటే సులభం కాకపోతే ఎలా మారుస్తారండి? మారలేరమ్మా. రాజ్యంలో ఎన్నో రకాలమైన మనుషులు ఉంటారు. ఇప్పుడు మీలో లేరండి రకరకాల వాళ్ళు, అందరూ ఒక రకంగా ఉన్నారా? సాధకులంతా కూడా లేదమ్మా. రకరకాల, లేదమ్మా. ఇవి అందరికీ ఒకే రకంగా బోధ జరిగిన స్వీకరించే పద్ధతి, ఆచరణ పెట్టే పద్ధతి, వ్యవహరించే పద్ధతి అన్ని ఎవరిది వాళ్ళదే. అవును. కానీ ఆ విధంగా ఉంటారు రాజ్యంలో మరి ఎంతమంది ప్రజలు. కానీ ఆయన ఎలా మార్చగలిగారు వాళ్ళందరినీ. కాబట్టి ఇక్కడ వాళ్ళందరినీ రాజుగారు మార్చారు కాబట్టి రాజుగారి గొప్పతనం అనడానికి లేదు, అద్వైతం యొక్క గొప్పతనం అది. నీవు సాధన చేస్తే పొంది తీరుతావు. ఎలా చెయ్యాలో నీకు అది తెలిస్తే మార్గం మార్గం తెలిస్తే దారి తప్పకుండా ఎలా అయితే మనం అంటే మన గమ్యస్థానమైన అరుణాచలానికి అనుకోండి, నాకు వేరే చెప్పడం చేత కాదు, మరి ఏం చేస్తాం, వేరే పేర్లు కూడా గమ్ముకుని గుర్తురావు, అరుణాచలమే. అంతే. కాబట్టి అరుణాచలానికి మనకి దారి తెలిసి వస్తే చక్కగా వచ్చేస్తాం, క్షేమంగా వస్తాము, శీఘ్రంగా వస్తాము, అన్ని జరుగుతాయి. అదే విధంగా సాధన అనేది ఎలా చేయాలో తెలిసిన తర్వాత ఆ విధంగా మీరు సాధన చేస్తే పొంది తీరుతారు. అందులో ఇంకా సందేహం ఎందుకు అసలు. ఎవరైతే ఆ మార్గం కూడా సాధన చేయరో వాళ్ళు పొందరు. అందులో ఏమైనా సందేహమా మళ్ళీ? లేదమ్మా. 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 పరమేశ్వరుడే కనుక ఏ దేవతను పూజించినను, అర్చించినను, ధ్యానించినను పరమాత్మని ఆరాధించినట్లే. అందుకనే ఉపాసన సర్వస్వ శరణాగతి అక్కడ ఉంటుంది, తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మస్థానంలోనే కూర్చోబెడతారు వాళ్ళు. విష్ణుమూర్తి చేసింది అదే కదా. కాబట్టి అందులో సందేహం ఉండక్కర్లేదు, ఎలా చేయాలో తెలిస్తే చాలు. కావున యజ్ఞముల ద్వారా జీవులు భగవంతుని ఆరాధించినతో భగవానుడు మరలా అనుగ్రహిస్తాడు. ఆయా దేవతల మూలకముగా తత్ ఫలితాలను ఒసంగుతాడు, ఇస్తాడు. ఈ ప్రకారంగా జీవుడు యజ్ఞముల ద్వారా భగవంతుడిని ఎప్పుడు అంటే నిష్కామ కర్మతో ఫలాపేక్ష రహిత సత్కర్మల ద్వారా భగవంతుడిని ఎప్పుడు ఆరాధిస్తాడో అప్పుడు వారు అనుగ్రహించి జ్ఞానము ద్వారా పరమశ్రేయమగు మోక్షాన్ని కలుగజేస్తారు. కాబట్టి యజ్ఞములు అంటే మూల అర్థం అర్థమైంది కదా. కాబట్టి బయటకు వెళ్ళి యజ్ఞాలు యాగాలు అవన్నీ ఎంత శ్రమతో కూడినవండి, ఏమన్నా సులభంగా అవుతాయా? ఒక గుడికి వెళ్ళి పూజ చేసుకోవడానికే ఎంతో శ్రమ కావాలి, అది అందరికీ తెలిసిందే. ప్రసాదం పెడతారంటే హుషారుగా వెళ్తారు కానీ ఒట్టిగా వెళ్ళమంటే ఎన్ని ఉంటాయండి డబ్బులు. సర్లే కానీ ఒకసారి వెళ్ళేసి వద్దాం, వాకింగ్ కూడా అవుతుంది అనుకున్నవాడు మళ్ళీ వెళ్తాం, అలా ఉంటుంది. కానీ నిజంగా ఆ దైవం మీద అనన్య భక్తితో వెళ్ళిన వాడి కర్మ వేరేలాగా ఉంటుంది. నిష్కామ కర్మ కదా, పరమాత్మ ఉన్నాడు అని వెళ్ళాడు,
గుడి అని వెళ్ళలేదు. అక్కడ పరమాత్మ ఉన్నాడు అన్న భావంతో వెళ్ళిన వాడికి పరమాత్మ దర్శనం కలుగుతుంది. గుడి కట్టారు, వెళ్ళకపోతే బాగుండదు, ఓసారి వెళ్ళేసి వద్దాం, నలుగురు కలుస్తారు కదా. కొంతమంది ఫోన్లు చేస్తారు పక్క వాళ్ళకి, ఏంటి వస్తున్నావా, గుడికి వెళ్తున్నా, నువ్వు కూడా రా, కాసేపు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు ప్రశాంతంగా. ఇక అక్కడ కూర్చుని సమస్త లోకాల గురించి మాట్లాడుకుంటారు. సమస్త లోకాలంటే మీరు ఆధ్యాత్మం అనుకునేరు, తెలుసు కదా, లేదమ్మా. ఏదో ఈ గురించి మాట్లాడుకుంటుంది ఆధ్యాత్మం. గుడికి వెళ్ళి వాళ్ళు చేసే ప్రశాంతమైన పని ఏమిటంటే ఇది. ముచ్చట్లు కాబట్టి ఎవరు ఎలా చేస్తే వాళ్ళకి అదే కదా లభిస్తుంది, వేరేది ఎక్కడ లభిస్తుందండి? లభించదమ్మా. ప్రపంచంలో అనేక శ్రేయములున్నను వాని అన్నిటిని మించిన శ్రేయముకు మోక్షాన్ని కేవలం ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల పొందవచ్చు. ఆయన నువ్వు సర్వస్వ శరణాగతి పొందితే, నువ్వు ఉపాసన చేయి, ఆరాధించద్దని అనట్లేదు. నువ్వు యజ్ఞయాగాదులు కూడా చేస్తావా, చేసుకో, కానీ నిజంగా నిష్కామంగా చేయగలుగుతావా? ప్రశ్న అదే వేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఫలాపేక్ష రహితముగా నిష్కామంగా నీవు ఆరాధిస్తావో, ఏ యజ్ఞం చేస్తావో, ఏది చేసినా సరే లోకహితార్థం ఫలాపేక్ష రహితంగా నువ్వు చేసి తీరా, నిష్కామంగా చేసావా, నీకు ఆయన ఆ పరమశ్రేయస్సుని కలగ చేస్తాడు, మార్గాన్ని నీకు ఆయన ఏర్పరుస్తాడు. దిగులు పడక్కర్లా, భయపడక్కర్లా, బెంగ పెట్టుకోకర్లా. అసలు దీంట్లో ఉన్నవాడు ముందు సాధనే చేస్తాడు తప్ప బయటికి వెళ్ళడు. ముందు లోక కార్యం చేసి వస్తానంటే బోర్డు వస్తుంది అంటున్నారు కదా అని వెళ్ళడు. ముందు సాధన చేస్తాడు. సాధన అయితే తత్పరత ఉంటుంది. సాధన ఎలా చేయాలో తెలుస్తుంది కాబట్టి ముందర అన్ని వదిలేసి ఫస్ట్ సాధన చేస్తాడు. తర్వాత ఏం చేస్తే ఏమిటండి? అవును. తర్వాత ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా దాంట్లో అంటుకోడు కాబట్టి గొడవలేదు. అప్పుడు కూడా చేయిస్తారా అండి అంటే కంగారు ఎందుకు, ఎవరితో ఏం చేయిస్తాడు మనం అనుకున్నావా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి గుడికి అన్ని చేస్తామని మనం అనుకున్నారు, మీరందరూ అనుకున్నారా? గుళ్ళో అప్పుడు మీరందరూ కూడా శ్రమదానం చేశారు, సేవ చేశారు, అనుకున్నారా ఈ గుడిలో చేస్తామని? వచ్చినప్పుడు గుడి ఎలా ఉంది? అవునమ్మా. అడవిలాగే ఉంది అసలు. అవును. నేను అసలు గ్రామ దేవతనే వెళ్ళను అనుకున్నా. ఏమో బలులు ఇస్తారే ఎందుకు వచ్చిందని వెళ్ళలేదు. సరే ఆవిడే పిలుచుకుంది అనుకుంటే అది వేరే విషయం. అవన్నీ జరిగాయి కదా. జరిగినాయి. పాప ఆవిడ మనం భయపడుతున్నామని మన కోసం చక్కగా నీట్ గా తయారైంది ఆవిడ కదా. ఇంటికి ఎవరైనా వస్తే మనం నీట్ గా తయారవ్వమండి. అలా ఎలాగో ఎలా ఉంటే పాపం వాడు భయపడి పారిపోరు ఇంటికి వచ్చిన వాళ్ళు. అందుకని కాస్త నీట్ గా తయారవుతారు కదా, చూస్తున్నారని తెలిస్తే. అందుకే ఫోన్లు వచ్చాయి. ఫోన్లు లేనప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి మేము వస్తున్నాం అనగానే టకటక తయారవుతారు కదా. అందరూ తయారవుతారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, అందులో సందేహం లేదు. గబుక్కుని వీళ్ళు అద్దంలో చూసుకోరండి ఒకసారి. చూసుకుంటారు. కాబట్టి పరమశ్రేయస్సుని కలగ చేస్తాడు. అందుకని తర్వాత ఏం చేయిస్తాడో కంగారు కాదు, ముందు అప్పు, తర్వాత ఏం చేయిస్తాడో ఆయనే చెప్తాడు. ముందే కంగారు ఎందుకంటే తర్వాత ఏం చేయిస్తాడని. అంతే కదా. అందుకని దాని గురించి ఆలోచించకుండా సాధన ఎలా చేయాలో అలా చెయ్యండి. అలాగేనమ్మా. ఆ పద్ధతిలోనే చెయ్యండి, పొంది తీరుతారు. మోక్షాన్ని పొందగలుగుతాడు. కాబట్టి పరమ శ్రేయస్సుని కలగజేస్తుందని చెప్పబడింది. ఆత్మస్థితి ఒకటియే లోకమున పరమ శ్రేయస్సును కలగజేస్తుంది. దానిని భగవత్ కరుణ చే జీవుడు పొందగలుగుతాడు. సర్వేశ్వరుని అనుగ్రహం లేనిదే ఈ మాయను ఎవ్వరు దాటలేరు. ఎక్కడ దాడతారండి? ఆయన చెయ్యించి రారా అంటే చెయ్యి వదిలేసి మళ్ళీ మాయలో పడుతున్నారు. అప్పుడప్పుడు అంటలేదు, మీరు అప్పుడప్పుడు అన్నారంటే అని అర్థం ఏంటి? అక్కడ చెయ్యి వదిలేశారు. లేదా అప్పుడప్పుడు మనకు ఎందుకు జరుగుతుందండి? భగవాన్ అంటే పరమాత్మ చేయి పట్టుకున్నప్పుడు మాయలో పడతారా? పడమమ్మా. పడమమ్మా. కానివ్వండి, ఎవరైనా నడవలేని వాళ్ళు ఒకళ్ళు చేయి పట్టుకున్నారు అనుకోండి, పట్టుకుని అంటే ఎవరైతే వాళ్ళ చేయి పట్టుకున్నారో వాళ్ళు ఉంటే వాళ్ళు కింద పడతారా? పడరమ్మా. ఇది అంతే. పరమేశ్వరుడికి ఆ దక్కర్లు, ఆయన ఎప్పుడు మంచిగానే నడుపుతాడు బ్రహ్మం కాబట్టి. కానీ పట్టుకునే వాళ్ళు మనమే గట్టిగా పట్టుకోవాలి చెయ్యి, వదలకుండా పట్టుకోవాల్సింది ఎవరు? సాధకుడే. కాబట్టి ఎప్పుడైతే మీరు వదులుతారో అప్పుడప్పుడు అంటారు, రకరకాలుగా చెప్తారు కదండి. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే, ఆ సందర్భంలోనే తెలియట్లేదండి ఎప్పుడు జారిపోతుందని. అన్ని అబద్ధాలే. మీరే వదిలేశారు చెయ్యి,
వదిలేస్తే మరి ఏమవుతుంది? కింద పడక. అంతే అమ్మ. మీరు గట్టిగా పట్టుకుంటే ఇంకా గొడవ ఉంటుందా? ఉండదు. ఉండదమ్మా. పట్టుకోవాలి. ఉండదమ్మా. పట్టుకోవాల్సింది అందగుడే. పట్టుకుంటానమ్మా. ఆయన అనుగ్రహం లేనిదే మాయను ఎవరూ దాటలేరు. ఆ భగవత్ కరుణయో జీవుని యొక్క స్వకీయ పురుష ప్రయత్నము చేతనే లభిస్తుంది. వెంటనే అందరు స్వకీయ పురుష ప్రయత్నము చే మాత్రమే మీ సాధన వల్లే లభిస్తుంది. లేదా ఎలా లభిస్తుంది? చిన్నప్పుడు అదా మీకు నేను చాలా సార్లు చెప్పాను. ఒకటి అన్నట్ట మనం దేవుడికి దీపం పెడతాం, మనం ఎందుకు ఆయనకు పెట్టిన దీపం ఆయన చూసుకోవచ్చుగా అన్నాడు. మనం ఎందుకు చెయ్యాలి? అది దాన్ని ఏమంటారు? మూఢత్వం అంటారు. ఆయనకి అవును. దీపం అవసరమా? అవసరం లేదు, ఆయనకి ఎందుకు దీపం? మన కోసం. ఆయన అంది. అప్పుడు పరమేశ్వరుడు సరే వాడికి బుద్ధి వచ్చేటట్టు ఏదో చేశాడు లేండి పాపం. చేసిన తర్వాత వాడికి బుద్ధి వచ్చింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, ఒరే దీపను నీ కోసం పెట్టుకున్నావురా, నాకు పెట్టడం వల్ల జ్యోతి అనేది తపస్సును పోగొట్టేది, చీకటిని పోగొట్టేది. కాబట్టి నీలో అజ్ఞానాన్ని తీసేయడానికి నువ్వు పెట్టుకుంటున్నావు అంతే తప్ప నాకు అవసరం లేదురా. కాబట్టి నీవు దీపం పెట్టి అది కొంటకకుండానే ఏదన్నా అంటే నువ్వు చెయ్యడ్డం పెడితే గాలి డైరెక్షన్ నేను మారుస్తానన్నా. గాలి డైరెక్షన్ మార్చే శక్తి జీవుడికి ఉన్నదా? లేదు కదా. అందుకని ఆయన అదే చెప్పారు, నువ్వు చెయ్యి అడ్డం పెట్టు, లేకపోతే ఏదో ఒకటి అడ్డం పెట్టు, నేను డైరెక్షన్ గాలిని మారుస్తాను, దీపం వెలిగేటట్టు చూస్తాను, అంతేగాని దీపం నాకెందుకు అన్నారు. ఆయనకి ఎందుకంటే నిజంగా ఆయనకు అవసరం. నైవేద్యాలు ఆయనకు పెడుతున్నాను, మీరు తింటున్నాను లేదంటున్నాం. కదా. ఓపెన్ సీక్రెట్ నైవేద్యాలు. అవును. నైవేద్యం ముందర ఏం డిస్కషన్ ఇంట్లో జరుగుతుందో తెలుసు కదా అందరికీ కూడా. తెలుసమ్మా. అంతే. ఇంకా మళ్ళీ నైవేద్యాల గురించి చెప్పచ్చా? లేదమ్మా. కాబట్టి జీవునకు దేవునకు సంబంధం లేనిచో ఎవడును ప్రపంచంలో వృద్ధిలోకి రాలేడు. ప్రపంచంలో వృద్ధిలోకి అంటే బాగుపడలేదంటే వాడి చిత్తం శుద్ధి అవ్వదు అని అర్థం. లోకమున అంటే మీరు బాహ్యమైన వృద్ధి అనకండి. అభివృద్ధికైనా పరమాత్మ శుద్ధి. కావాల్సిందే. నీ అవును. బుద్ధి సరిగ్గా ఉండాలన్నా ఆయనే కావాలి. అంతేగాని నీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు పరమేశ్వరుని కూడా పట్టుకోలేదనుకోండి, అప్పుడు ఆ బుద్ధి ఏమవుతుంది? పక్కదారి పడుతుంది. ఇక చెప్పడం ఎందుకులేండి. కాబట్టి వృద్ధి కావాలి అంటే వాడు భగవంతుడితో లింకు పెట్టుకోవాల్సిందే. కావున ప్రాపంచిక వ్యక్తులతో కంటే దైవముతో ఎక్కువ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ప్రాపంచిక మనుషులందరూ ఎంతవరకు మీకు హెల్ప్ చేస్తారండి? కొంతవరకేనమ్మా. అందులో డౌట్ అయితే లేదు కదా. లేదమ్మా. లేదమ్మా. ప్రాపంచిక వ్యక్తులతో కంటే దైవంతో ఎక్కువ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ప్రపంచ మనుషులు ఒకప్పుడు మనకు సహాయం చేయవచ్చును, చేయలేకపోవచ్చు. చేయాలని రూల్ ఎక్కడ ఉందండి? మిమ్మల్ని మీరు తెలుసుకున్నా తెలుస్తుంది కదా. ఆ పనిలేకపోతారు, ఎన్నిసార్లు చేస్తాం, వాడికి ఇదే అలవాటు అయిపోతుంది, వాడికి నేను చెయ్యను ఇప్పుడు ఇంకా అనుకుంటాను అనరా? అనలేదా? మరి మీలాగే కదా ప్రపంచం, వేరే మనుషులందరూ కూడా అంతే కదా. అంతేనమ్మా. మనసులో ఒకలాంటి విసుగు వస్తుంది కదండి, ఏదో రకంగా వస్తుంది. అది సహాయమా ఇంకోట ఏదైనా సరే, ఎందుకంటే జీవ లక్షణం అది. కాబట్టి జీవుడి నుంచి నువ్వు వృద్ధి పొందాలి అంటే, నీ మనసు సరిగ్గా ఉండాలి అంటే దైవం ఉన్నప్పుడే నువ్వు అలా ఉండగలుగుతావు. లేకపోతే ఏం చేయలేదు. తప్పులు చేయనండి అంటూనే ఉంటారు, తప్పులు చేస్తూనే ఉంటారు. ఇంకా చేయను అంటారు కానీ చేస్తూనే ఉంటారు. ఇది ఎవరిది? అజ్ఞాన లక్షణం. దైవంతో సంబంధం లేనప్పుడు ఇవే జరుగుతాయి. సాధన లేనప్పుడు జరిగేది ఇదే. ఎలా ఉన్నాను వారితోటి సంబంధము ఈ జన్మలోనే అంతమవుతుంది. ఈ జన్మలోనే అంటే అర్థము ఎప్పుడు అందరినీ అలాగే అంటి పెట్టుకుని ఉంటారండి? వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బంధువులైనా అంతే, స్నేహితులైనా అంతే, ఇక కుటుంబ సభ్యులైనా అంతే. అందరు అతుక్కునే ఉంటారు ఏంటంటే పుట్టినప్పటి నుంచి పోయే వరకు. కాబట్టి ఈ జన్మలోనే అంటే అసలు చివరి వరకు ఉంటారని భావించరా? చివరి వరకు ఎవరు ఉంటారండి? తెలియదు. అంతేనమ్మా. అసలు ఏది ఉంటుందని మీరేమన్నా గ్యారంటీ రాసి ఇవ్వగలరా? ఎవరికి ఏది గ్యారంటీ రాసి ఇవ్వలేదు.
లేవు. కానీ దైవ సంబంధం అట్టిది కాదు. దైవము జన్మ జన్మాంతరము జీవుల వెంట నుండి వారికి శ్రేయస్సును కలుగజేస్తారు. ఎన్ని జన్మలు ఎత్తినా దైవం అదే. మీరు ఇప్పుడు ఇక్కడ మరణించి ఇంకో దగ్గరికి వెళ్ళినా మళ్ళీ విష్ణువు వీళ్ళు మారరు. వాళ్ళే ఉంటారు. మీరు మారిపోతూ ఉంటారు పాపం. ఏవో జన్మలు ఎత్తుతారు, మధ్యలో అన్ని మనిషి జన్మలే లేవు కదా. ఏ జన్మ ఎత్తినా దేవుళ్ళు వాళ్ళే. వాళ్ళ పేర్లు మారవు, వాళ్ళ ఊర్లు మారవు, వైకుంఠం మారదు, కైలాసం మారదు, ఏది మారదు. ఎందుకంటే సృష్టి అంతా ఏ వరకు వాళ్ళు అంతే పాపం. వాళ్ళకి ఒకటే జన్మ, నీకో బోర్డు. ఎవరికో పుట్టు. అంటాడు ఆ దైవమే జన్మ జన్మాంతరములు. ఎప్పటి వరకు అంటే మీకు అద్వైత స్థితి కలిగే వరకు వాళ్ళతో బంధం ఉంటుంది. ఉన్నవాడే ఆత్మను పొందగలుగుతాడు. వారికి శ్రేయస్కరం. వారి వారి సాధన తీవ్రతను బట్టి ఈ జన్మలోనే మోక్షం కలగవచ్చును. అంటే ఎప్పుడైతే వాడు ఆ బోధ వాడికి జరిగిందో, ఆ బోధ జరిగిన మరుక్షణం నుంచే, మరు సెకండ్ నుంచే వాడు సాధన ఎందే తత్పరత కలిగి కేవలము సాధన పరుడవుతాడో అప్పుడు వాడికి ఏ జన్మలో అయితే అనుగ్రహం కలిగిందో ఆ జన్మలోనే పడిపోతుంది. అది కావాలి. చాలా సులభం. కానీ మనం దాన్ని ఎలా చూసాము, భూతద్దం నుంచి చూసాం కదా, అందువల్ల కష్టం అనిపిస్తుంది. అది కూడా తప్పే, అసలు సమర్థింపే. ఇష్టం లేదు అన్నది ఒక్క మాట అండి. దాని వల్ల అంత ఇష్టం రాలేదు. ఇష్టం లేదు కాబట్టి నిష్ట లేదు. ఈ వాక్యం ఏమైనా అబద్ధమా? ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. లేదమ్మా. చేసుకుంటున్నామా ఇష్టంగా ఉందమ్మా. అమ్మా ఇప్పుడు ఎవరన్నారు చాలా ప్రేమనమ్మా. ప్రేమ ఇంత ముందు ఉండేది కానీ ఇప్పుడు లేదన్నారు కదా ఎవరు. స్టార్టింగ్ లా ఫస్ట్ లా అంత తెలియక ముందు అలా అనిపించేది. ఏం అది నువ్వేనా చేసుకుంటాం. అన్నది? నువ్వన్నావా? నువ్వేనా? నేనే అన్నామా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మం ఎంత తొందరగా రావాలి స్థితి? తెలియదమ్మా ఇంకా. ఈ అనుగ్రహం అమ్మా. తెలియదని ఎలా అంటావు? జనక మహారాజు ఏం చెప్పాడు మనకి? ఏది కాపులో కాలు పెట్టే వరకు వస్తుంది అని అన్నారు. అంటే ఎప్పుడు అది అనుకుంటే అప్పుడే అమ్మా. ఎంత షార్ట్ టైం కదా. అవునమ్మా. క్రాష్ కోర్సు లాగా. అవునమ్మా. రైలు ఎక్కితే దూరం అండి, చాలా టైం పడుతుంది. అదే ఫ్లైట్ ఎక్కితే త్వరగా. కాబట్టి నిష్ట కలిగింది అన్నప్పుడు స్థితి పొంది తీరాలి మరి. అందుకని అడిగేవారు ఉన్నారు. తప్పకుండా పొందుతానమ్మా. పాదాభివందనం. నిష్ట పొందిన వాళ్ళని రోజు అడగాలి బ్రహ్మత్వం వచ్చిందా లేదా అని. కాబట్టి అట్టి సర్వోత్తమకు దైవ సంబంధము ఎవరును విస్మరింపరాదని చెప్పారు. ఇక్కడ దైవ సంబంధం అంటే మీరు మళ్ళీ పూజలు అవేనా? కాదమ్మా. అందులో సందేహం లేదు కదా. లేదమ్మా. కేవలము ఆ యొక్క సాధన అని అర్థం. విస్మరింపరాదు. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నీవు నిష్ఠతో సాధన చేసి తీరాలి. తప్పకుండా. కాబట్టి సాధన వేరు, దైవం వేరు, పరమాత్మ వేరు అంటానికి లేదు. అయితే మీరు అనొచ్చు, గురువులు ఎందుకంటే రమణ మహర్షి అంటారు లేదా అమ్మవారు అంటారు అంటే, ఎంత గురువైనా నేనే అన్ని చేస్తానని ఎప్పుడు ప్రకటించుకో. బ్రహ్మం ప్రకటించాడండి వేదం ద్వారా బోధ కలిగి మనం అన్నాం. కానీ బ్రహ్మం ఎప్పుడన్నా అంతా నేనే చేస్తున్నాను అని అన్నాడా? వేదంలో ఆ బోధ వల్ల మీకు చెప్పబడుతుంది. ఆ బ్రహ్మతత్వాన్ని జీర్ణించుకున్న వాళ్ళనంటే బ్రహ్మతత్వాన్ని ఇది చేసుకున్న వాళ్ళు మీకు చెప్పగలుగుతున్నారు. అంతే తప్ప ఆ బ్రహ్మమే వచ్చేసి నేనేరా అంటాను. రమణ మహర్షి కూడా అంతా నేనే అన్నాడా? ఏ గురువులు అని చెప్పరు. కాబట్టి గురువులు ఏం చేస్తారంటే వారికి గురువైన వాళ్ళ పేరు, వాళ్ళు అనుసరించిన దాన్ని బట్టి ఆ పదాన్ని వాడతారు వాళ్ళు. అంతేగాని అక్కడ ద్వైతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రమణ మహర్షి అన్న అంతా అమ్మవారిదే అన్న, ఎందుకంటే కొంచెం ప్రాపంచిక వాళ్ళతో నేను ఏదో వాళ్ళకి అర్థం కాదు అద్వైతం, కాబట్టి అమ్మవారి ఇది అంటారు. అక్కడ ద్వైతం లేదు. అమ్మవారు అంటే ఇంకోళ్ళు లేరు, ఉన్నది బ్రహ్మమే. చెప్పేటప్పుడు ఎందుకంటే అహంకారము అని అవతల వాడు భావించరు. అది ఎందుకంటే అవతల వాడు భావిస్తే వాడు బోధన వింటారు, ఆచరణ ఏం చేస్తారు. చెప్పిన ఆచరణ చేయాలి అంటే వాళ్ళ బుద్ధి కూడా సరిగ్గా ఉండాలి.
వినేవాళ్ళ బుద్ధి సరిగ్గా ఉంటే కదా, అవునా కదా? అవునమ్మా. అది. అవునమ్మా అందుకని గురువులు ఎప్పుడు అహంకార పూరితంగా ఉండరు కాబట్టి వారు రమణ మహర్షి అంటారు, పెరియవారు అంటారు, లేకపోతే అమ్మవారు అంటారు. కానీ ద్వైతంతో అనలేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు అనుకున్నప్పుడు ద్వైతం ఉన్నదా అది బాగా గమనించాలి. ఎందుకంటే మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఒకటి అంటున్నారు అంటే ద్వైత భావన అద్వైత భావన. ఇది తెలుసు. మీలో స్పష్టంగా ఉంటే సాధన ఎంత నిష్ట ఇంకా చక్కగా కలుగుతుంది. ద్వైత భావన లేనప్పుడు కదా అద్వైతం కలిగేది. కాబట్టి అవును. ద్వైత అవునమ్మా భావన ఉంటుందో అంటే ఎక్కడైతే ద్వైత భావన ఉన్నదో అది వ్యవహారంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వస్తువుల విషయంలో అయినా సరే ద్వైతం ఉన్నది కాబట్టి అద్వైత సిద్ధి కలగటం లేదు, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఎక్కడ మీకు ద్వైత భావన వస్తుందో దానిని గురించి ఒకంత విచారణ చేయడంలో దోషం లేదు, చేసి తీరాలి. ఎందుకంటే సాధన పరంగా సాధన అయిపోతుంది కానీ సిద్ధి కలగటం లేదు అంటే ఎక్కడో ద్వైత భావన మీలో ఉన్నది. మీలో ఇది మీకే తెలియకపోతే ఎలాగా? కాబట్టి దాన్ని కూకటి వేళతో అని అంటారు. అంటే అసలు ఇంకా ఎక్కడా కూడా దాని యొక్క జాడ అనేది ఉండరాదు. కొన్ని చెట్లు చూడండి, మీరు పీకేసిన లోపల ఏదైనా వేరున్న ఇంకోటి మళ్ళీ వస్తుంది చెట్టు అక్కడ. కాబట్టి కూకుడు వేళ్ళు అన్నారు అంటే ఆ యొక్క వేరు అనేది కూడా లేనట్టుగా అది పెరిగి బయట పారేయాలి కలుపు మొక్కని. అలా తీసేస్తేనే మళ్ళీ కలుపు మొక్క పెరగకుండా ఉంటుంది. అలాగే ద్వైత భావనని మీరు ఏమంటే నాలో తెలియటం లేదండి అన్నారా, ఓకే సరే, సమయాన్ని వృధా చెయ్యకు, తెలిసిందా తీసేయి, దాన్ని మళ్ళా రానివ్వకు. దేనికైనా బ్రహ్మాస్త్రం ఒకటే పనికి, సాధన నామస్మరణ ఒకటే నామం పట్టుకోవాలి, అది నిరంతరం జరగాలి. నిద్ర పట్టకపోయినా లేచి కూర్చున్నా పడుకున్నా నామస్మరణే చేయాలి తప్ప అన్య విచారణ చెయ్యరాదు. ఏదైనా సరే మనకున్నది అంటే సాధకులకు ఉన్నది కేవలం స్మరణ మాత్రమే. సాధన అంటే అదే, సర్వకాల సర్వ అవస్థల యందు సాధన అంటే కేవలము మీరు ఏ నామాన్ని పట్టుకున్నారో రూపం లేని నామాన్ని జపించటమే ఆలంబన. నిష్ఠగా వాక్యాన్ని లేసమాత్రమైన వాక్యాన్ని మీరు స్మరించిన ఆచరణలోకి తెచ్చుకున్న, కాబట్టి మీ ఉద్యోగ ధర్మంలో కూడా అది కూడా బ్రహ్మం మనకు విధించబడింది, మీకు విధించబడిందని మీరు యొక్క ఆ బుద్ధిలో కనుక మీకు అది ఉంటే ఇంకా ఎక్కడా మీకు అసలు ఎలాంటి ఒక భయం కానీ ఇంకోటి కానీ అంటే ఆ ఉద్యోగ ధర్మంలో మీకు కలగదు. మీ ధర్మం మీరు చెయ్యండి, అంతా బ్రహ్మమే అనే ఆ దృష్టిలో భేదం రాకూడదు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తారో ధర్మంగా ఉన్నది బ్రహ్మమే అని డాక్టర్లు అయితే పేషెంట్ చూసే ముందర చూసే మధ్యలో కూడా గ్యాప్ ఉంటుంది, ఆ మధ్యలో అలా ఆ యొక్క నామస్మరణ సాధన చేస్తూ ఉండాలి. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు వేరే వాళ్ళ గురించి కూడా అంతే, పని మొదలెట్టే ముందు మధ్యలో అది. ఇంట్లో ఆడవాళ్ళైనా అంతే, అన్నం వండేటప్పుడు కానివ్వండి, తినేటప్పుడు కానీ, పిల్లలకి పెట్టేటప్పుడు కానీ వేరే భావనలు లేకుండా మీరు ఆ వంట చేస్తే అది బ్రహ్మప్రసాదం అవుతుంది. తిన్నవాడు కూడా కాస్త బుద్ధి మారుతుంది. అందుకనే పూర్వకాలం మడి ఆచారాలు ఎందుకు పెట్టారో కూడా మీకు చాలా సార్లు చెప్పుకున్నాం. కాబట్టి అలా ఎప్పుడైతే భగవంతుడితో దైవ సంబంధాన్ని పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు శ్రేయస్సును పొందుతారు. ఒక్క నిమిషం మురళి చెప్తున్నాను, చెప్పండి. అద్వైతమే పరమాత్మ. అయితే మీరు అమ్మ అంటే అమ్మకి నమస్కారం చేస్తున్నానంటే నేను మీకు అప్పుడు కూడా చెప్తాను. కాబట్టి అక్కడ ద్వైత భావన ఉన్నదా? ద్వైత భావన లేదు అనుకున్నప్పుడు మీరు ఆ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి నమస్కారం చేస్తున్నా అన్నారు. నేను మొన్న కూడా దగ్గర చెప్పింది, మీరు ప్రత్యేకంగా వెళ్ళారు అంటే వేరేది ఉన్నదని కదా అర్థం. అక్కడ నామస్మరణ చేస్తూ వెళ్ళండి, వెళుతూ ఉన్నారు ఇప్పుడు పైన కనపడింది అనుకోండి, అలా నామస్మరణ చేస్తూ వెళ్ళండి. కానీ మీరు చేతులు జోడించి నమస్కారం అన్నారు అనుకోండి, ద్వైతమే కదా, అంతే కదా. అది కూడా మరి ఇప్పుడు అలవాటు ద్వైతాన్ని పెంచితే ఎలాగా? అదే నేను అంటున్నాను, మీరు రండి ఇక్కడ దండం పెట్టుకోండి. దండం పెట్టుకోవడం ఇప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారు?
వెళ్ళేటప్పుడు వచ్చాక అన్నారు, పర్టికులర్ గా మీరు పెట్టారు. అది వై అది ఆ అలవాటుని అది ద్వైతంలోకి తీసుకెళ్తోంది కదా. ఇప్పుడు మీరు అది పెట్టుకోకపోతే మీకు తేడా అనిపిస్తోందా? అంటే ఇంట్లో ఉన్నప్పుడు, నేను చెప్పేది ఇక్కడికి వచ్చినప్పుడు అని కాదు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా వెళ్ళిపోతారు అనుకుందాం, అప్పుడు అయ్యో దండం పెట్టలేదే అన్న మనసులో ఒక భావన వస్తే అది ద్వైతం. అలా లేనప్పుడు పెద్ద దాని గురించి మనం అంటే పెద్ద యోచన చేయవలసిన అవసరమే లేదు. పెద్దవాళ్ళు కనపడితే ఆటోమేటిక్ గా నమస్కారం చేస్తాం. ఇది అంటే బ్రహ్మం యొక్క ఒక రూపం, అది బ్రహ్మం యొక్క ఇంకో రూపాలు, అంతే తప్ప వేరే భేదం లేదు. కాబట్టి అలా ఉందనుకోండి, రాగానే నమస్కారం చెయ్యకపోతే అని అంత అలా ఆ భావన లేవనుకోండి, నమస్కారం చేసుకోవడం వల్ల దోషం లేదు. ఏం దోషం లేదు. ఇప్పుడు ఆయన ఈ అమ్మవారి ఫోటోలు ఇచ్చి గుమ్మాల మీద పెట్టండి అన్నాడు, సరే అన్నాం, ఏముంది అందులో, పెట్టామనుకోండి, దానివల్ల ఏంటి లాభమా నష్టమా మనకి ఎందుకు అసలు? సరే ఏదో నమ్మకంతో అమ్మ పెట్టండి మంచిది అన్నాడు, సరే కానీ అతన్ని మనం నిరసించడం ఎందుకు, పెట్టాక మేము పెట్టుకోం, అట్లాంటివి మాకు అలవాట్లేదని నేను అనలేదు. సరే అయితే అన్నాను, ఏదో తెచ్చిచ్చాడు భక్తిగా, తెచ్చిచ్చాడు కాబట్టి పెట్టాము, దానివల్ల నష్టమేం లేదు. అంటే మనం అక్కడ అయ్యో అమ్మవారిని పెట్టామే మరి దండ పెట్టుకుని వెళ్ళాలి, ఇలాంటి భావనలు ద్వైతానికి వెళ్ళిపోతాయి. అలా లేనప్పుడు నమస్కారం చేసుకోవడంలో దోషం ఏం లేదే. అది పెట్టుకోకపోయినా మనస్సు నిశ్చలంగానే ఉంటుంది అంటే ఇట్స్ ఓకే. పెట్టుకోకపోతే నాకు ఆ రోజంతా హాస్పిటల్లో కొంచెం తేడాగా ఉంటుంది అనుకున్నాం అనుకో, అది ద్వైతం ఎప్పుడైనా అంతే. కాబట్టి అక్కడ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఇంకొకటి అలవాటు అయిపోయింది అన్నావు చూసారా, ఇది కూడా ఉండకూడదు. అది తీసేయాలి. అలవాటు అనేది ద్వైతంలోనే మనకు అలవాట్లు, అద్వైతంలో అలవాటు ఏముంది, సహజ లక్షణం. అద్వైతం అనేది సహజ లక్షణంగా ఏర్పడాలి కదా, అక్కడ అలవాటు అనడానికి లేదు. అలవాటు వేరు, సహజ లక్షణం వేరు. లేవగానే పళ్ళు తోముకోవడం సహజ లక్షణం కదా, కొంతమంది కాఫీ తాగడం సహజ లక్షణం, అంతే. దాంట్లో వాళ్ళు ఏమి ఇవ్వరు, పెద్ద ఆలోచన కూడా ఉండదు, ఆటోమేటిక్ గా అవి జరిగిపోతూ ఉంటాయి, అది సహజం. అలవాటు అనడానికి ఉంటుందా? స్నానం చేయటం అనంటే ఏదైనా సరే, అది మనము అలవాటు అన్నప్పుడు జీవుడు వచ్చేస్తాడు, సహజ లక్షణం బ్రహ్మది. మనం ఏమంటాం, వాడి బుద్ధి అంతలే, వాడు పుట్టుకతో వచ్చిన వాడికి ఆ బుద్ధి అంటే ఏవి గుణాలను పుట్టుకతో చేయదు, అలవాటును పుట్టుకతో చెప్పలేదు, వాడి గుణాలను అన్నారు, అవునా కదా. లోకంలో గుణాలనే పుట్టుకతో వచ్చిందంటారు, వాడి బుద్ధి అంతేలే, మనం ఎన్ని చెప్పినా వాడు మారడితే వాడి అంతే, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే, ఇలాంటివన్నీ చెప్తారు. కానీ అలవాటు వేరు. ఈ అలవాటు నాకు పుట్టినప్పటి నుంచి లేదండి, మధ్యలో వచ్చిందంట, ఎన్ని అలవాట్లు మానేసాం, మార్చుకున్నాం కదా. కాబట్టి సహజ లక్షణం మారుతుందా? సహజ లక్షణం పుట్టుకతో వచ్చింది, పుడకలతోనే కూర్చుంది. అర్థమవుతుందా? సహజ లక్షణం అంటే అందరికి అదే, అలవాటు వేరు. అలవాటు మీరు చేసుకున్న అలవాటు. ఇప్పుడు అమ్మవారికి వెళ్ళేటప్పుడు నమస్కారం అనేది మీరు చేసుకున్నారు అలవాటు, ఇంతకు ముందు లేదు కదా, ఇప్పుడు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అంటే అదే కొన్ని రోజుల తర్వాత అనంటే అమ్మవారి మీద భక్తి అనండి, ఎప్పుడైనా సరే మొదట అలవాటు ఉంది, తర్వాత వచ్చింది, కాబట్టి దాని అలవాటు అంటారు. అదే అంటే ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి అలవాటు లేదు, ఎప్పుడో మధ్యలో వచ్చింది, అది రొటీన్ గా జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తున్నారా మరి? అదే వినండి, ఇప్పుడు అద్వైతంలోకి వచ్చినప్పుడు నమస్కారంలో తేడా వచ్చింది, అవునా? అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒకలాంటి నమస్కారం, ఒట్టిగా బయటికి వెళ్ళేటప్పుడు ఒక నమస్కారం, తేడా జరగలా? ఆ భేదం మరి అది ఇప్పుడు రెండు భేదాలు కలిగాయి కదా. అంటే ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోవాలి, ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు అమ్మ అంతా సవ్యంగా జరగాలి ఇవాళ అని అన్నారు, అలవాటు. అదే మామూలుగా సెలవు రోజు బయటకు వెళ్తున్నారు, అమ్మ వెళ్ళొస్తా అంటారు, తేడా లేదు, తేడా జరిగింది కదా. అవి ఉంటాయి.
నేను ఫస్ట్ లో వెళ్ళేటప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు అమ్మవారికి దండం పెట్టేదాన్ని. అమ్మ అనవసరంగా ఏం కొనకుండా చూడు, నాకు ఏది అవసరమో అదే కనపడాలి అని దండం పెట్టుకునేదాన్ని. పిల్లలు చిన్నప్పుడు షాపింగ్ మరి ఎక్కువ ఉంటాయి కదా, అలా దండం పెట్టుకునే వెళ్ళేదాన్ని. నాకు ఏది కావాలో అదే కనపడాలి, అనవసరమైన నా చేత కొనించకు అని చెప్పి దండం పెట్టుకునేదాన్ని. అమ్మవారి మీద బాగా భక్తి అయింది. అప్పుడు ఇవన్నీ ఏం లేవు, నమస్కారం చేసుకుని వెళ్ళొస్తా అనుకో. మొదట్లో అక్కడ కొంచెం దొంగలు అంటే అమ్మ ఇల్లు జాగ్రత్త అనేది చెప్తున్నాను. ఇప్పుడు దొంగతనాలు పెరిగాయి అక్కడ అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎప్పటి సంగతిలో నేను చెప్పేది, పిల్లలు చిన్నప్పుడు సంగతి. దొంగతనాలు పెరిగాయి. అయ్యో మీరేంటి అలా వెళ్ళిపోతారన్నారు. నాకు అమ్మవారు ఉంది కదా అని, అమ్మ ఇల్లు జాగ్రత్త, నీ ఇల్లు నువ్వు ఇచ్చిందే కదా, నీ ఇష్టం ఏమన్నా తీసుకొని. ఇంకా మనకి ముందుకెళ్ళాం. ఇంకా అప్పుడు చెప్పడాల్లో ఏమీ లేదు, చెప్పడాల్లో ఏం లేదు. అప్పుడు బయటకి ఊరు వెళ్ళినా ఆ దీప పెద్ద ప్లేట్ పెట్టి దాని నిండా నూనె పోసేసి మంచి ఒత్తి నానబెట్టి ఒక వారం 10 రోజుల నుంచే ఒత్తి వెలిగించి వెళ్ళేసేదాన్ని, ఒక వారం 10 రోజులు వెలిగేటట్టుగా. అలా ఉండేది. ఎందుకంటే అక్కడ ఏం లేదు, వేరే కోరికే లేదు, నాకు అలా ఇష్టం దీపం అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమీ లేవు కదా. ఇప్పుడు చూడండి మరి ఆ అలవాటు ఎలా పోయింది అంటే డిఫరెన్స్ కోసం చెప్తున్నా మురళి. వాటి ఈ అలవాటు నీకు ఎప్పుడైతే ఆ ఒక స్థాయికి వెళ్ళిపోయామో అలవాటు మన నుంచి వెళ్ళిపోతుంది. అలవాటు అన్నది మనం చేసుకున్నదే. అప్పుడు ఇష్టం అనిపించింది, ఇప్పుడు సత్యం తెలిసింది, అంతే. తేడా అర్థమైందా ఇప్పుడు? అలా కొన్నాళ్ళు అయితే మొదట్లో అమ్మవారి కోసం ఫ్యాన్ అయితే లేదు, బయటికి వెళ్తే అమ్మ చెమట పోస్తుంది నీకు అంటే ఒక భావన అంతే. అది ఎవరిచ్చిన అలా అనిపించేది. ఒక్కోసారి ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనకి అంటే స్థాయి భేదాలు జరుగుతూ ఉంటాయి, ఇంకా అప్పుడు అర్థమైపోయిన తర్వాత ఇంకా అలాంటి సిల్లి పనులు చేయలేదు. నిజంగా సిల్లి పనే కదా, ఆవిడకి ఫ్యాన్ ఎందుకు అసలు ఇప్పుడు రమణ మహర్షి చేస్తున్నాం మనం. కానీ ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ కూడా ఇక్కడ రమణ మహర్షి ఉన్నాడు అన్న ఆ భావన దృఢపడాలి కాబట్టి నేను ఫ్యాన్ వేస్తున్నాను. నిజంగా బ్రహ్మంకి ఆయన గాలి ఎందుకు, ఆయనకు అక్కర్లేదు. కానీ మీ అందరికి బలపడాలి ఆ దృష్టి, ఆ భావం మీలో కలగాలి. ఇది కేవలం రమణ సన్నిధి అని పేరు కాదు, ఇక్కడ రమణుడు ఉన్నాడు. అందుకని మీకు చెప్తాను, లైట్ ఉంచాలి, ఇది ఉంచాలి, ఫ్యాన్ ఉంచాలి, మనం ఉన్నా లేకపోయినా ఫ్యాన్ తిరగాలి, కేవలం దానికోసమే. మీకు బలపడిపోయిన తర్వాత ఆ ఫ్యాన్ తో అవసరం లేదు. దేనికి? ఆయన బ్రహ్మమే, ఆయన మన రూపంగా అక్కడ పెట్టుకున్నాం ఆలంబనగా, అంతే. అందరు బ్రహ్మంలో అయితే అవసరమా? అవసరమే లేదు, ఖాళీగా ఉంచుకోవచ్చు. అసలు ఎవరిని పెట్టద్దు అనుకున్నాం. మరి వీళ్ళు వచ్చి మేము వస్తామన్నారు, సరే అనుకున్నాం, ప్రయత్నం చేసామా వీళ్ళ కోసం, మనం పెట్టుకోవచ్చా? నేనైతే చేయలేదు. వాళ్ళు ఉయ్యాల కావాలని అడిగింది కూడా వాళ్ళే అసలు. లేకపోతే వీళ్ళకి ఉయ్యాల ఎందుకంటే ఒక పీఠం చేసి అయిపోయేది కాదు, బోర్డు ఖర్చు మనకి ఖర్చు అయింది కదా, మన చేత ఖర్చు పెట్టించారు. కానీ వాళ్ళే ఉయ్యాల కావాలి ఆ డిజైన్ చెప్పి, అప్పుడు మరి ఏం చేస్తాం మనం, దాని గురించి ఏమలేదు. ఎందుకంటే బ్రహ్మానికి ఇంకో రూపం. ఇప్పుడు మన భగవద్గీత చెప్తుంది, మరి ఈయన చెప్పిందేగా. ఆయన ఎలా వస్తాడు, నేను కూడా వస్తానంటే ఆవిడ. అసలు మేము ఎవరిని వద్దనుకుంటుంటే మీరేమిటమ్మా గోళలు అని. కానీ ఎలా వచ్చారు చూడండి వాళ్ళు, ఎక్కడి నుంచి తేవాలి కదా అనుకున్నాం, పక్కన కుంభకోణం నుంచి వచ్చేసారు. మనం ఏమైనా వెళ్ళామా, ఏమైనా కష్టపడ్డామా, ఫోన్లో అది కూడా అలా అంటే ఎలాగా బ్రహ్మంది సహజంగా జరుగుతుందో అన్ని అలా సహజంగా జరిగాయి. మరి ఆ స్వామి కుంభకోణంలో గుడి ఉందని తెలుసు, కానీ మనకి ఇక్కడ చేస్తారు అవన్నీ ఎవరికి గుర్తండి, ఎవరు అడిచారు. ఆయన 2 నెలల తర్వాత ఫోన్ చేయటం ఏంటి అసలు, ఫోన్ చేస్తే యథాలాపంగా ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే మీకెందుకండి అని వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వటం ఏంటి, ఆ ఫోన్ అవన్నీ సహజంగా జరిగాయి. సహజానికి మన అలవాటుకి చూడండి తేడా ఉండాలి. అందుకు ఏది పెట్టద్దు అనుకున్నాం మనం, ఇక్కడ కేవలం ఇదే. వచ్చారు, సరే రండి అమ్మ,
నగలు చేయించుకున్నారు. ఉయ్యాలలు వచ్చాయా లేదా? వాళ్ళు ఏదన్నారో అదే చేశాం కాబట్టి అది సహజంగా జరిగాయి. మన ప్రయత్నం అయితే అలా జరుగుతాయా మరి? వాళ్ళు ఉయ్యాలన్నారు కాబట్టి ఉయ్యాల చేయించాం కాబట్టి అది సహజంగా అయిపోయింది అసలు. దాన్ని తగ్గట్టే మీరందరూ డొనేషన్లు ఇచ్చారు. మనం ఎవరినన్నా నిర్బంధించామా? అయ్యో డబ్బు లేదు అనుకున్నామా? అసలు ఏ రోజు డబ్బు లేదనలేదు. ఎలా వచ్చాయి డబ్బులు? వచ్చాయి, మేము ఇస్తాం. కాబట్టి మనమే విడిగా పెట్టలేదు, అందరిది కుప్ప కోసం కుప్పలోంచి తీసాం. అంతేగాని నేను ఉయ్యాలకి ఇస్తాను 25,000 అన్నా కూడా అందులోనే కలిపాం కదా. కాబట్టి అందరి డబ్బులు చక్కగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. కేవలం అంతే, ఆయనదే డబ్బు మంది కాదు. అందుకే మన పేరు ఎక్కడ ఉందా? ఎవరి పేర్లు పెట్టలేదు ఎక్కడా కూడా. కాబట్టి అది బ్రహ్మంది కాబట్టి, అంటే సహజంగా ఉన్నది అలా జరిగిపోతుంది. సహజత్వానికి అలవాటుకి. నాకు అలవాటు అంటే మనం వేరేది ఏదో చెయ్యాలి. మనం ఏర్పరచుకున్నది. నాకు ఇలాగే తింటాం అలవాటు అన్నారు అనుకోండి, నాకు ఇలా తింటాం అలవాటు అయింది అంటే వాడు వేరేలాగా తినలేడు, వాడు మహా నాన్న అవస్థ పడతాడు. ఎలా ఉన్నా తింటాం అన్నప్పుడు సహజ లక్షణం. ఏదైనా అలవాటు అంటే అది మనం చేర్చుకున్నది. అలా ఉంటేనే నాకు తృప్తి, ఎందుకంటే నాకు అట్లా అలవాటు అయింది. ఏసీ ఉంటేనే నిద్ర పడుతుంది, అలవాటు అయింది. మరి పుట్టినప్పటి నుంచి ఉందా అంటే అలవాటు అయిందండి అందుకనే అంటారు. అది సహజ లక్షణం వేరు. సహజ లక్షణం ఏసీ ఉన్నా నిద్రపోవచ్చు, ఏసీ లేకపోయినా నిద్రపోవచ్చు. నిద్ర నా సహజ లక్షణం, నేను నిద్రపోతానండి. నాకు అసలు ప్రపంచంతో సంబంధం లేదు. కరెంట్ ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. కానీ ఏసీ ఉంటేనే నిద్ర వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంటేనే నిద్ర వస్తుంది అంటారు పిల్లలు. ఫ్యాన్ బంద్ చేయగానే లేచి కూర్చుంటారు, అలవాటు. ఎలా వచ్చింది మరి? చంటి పిల్లలు అప్పుడు అలా చేశారా? చేయలే, అలవాటు. ఆ అలవాట్లు తర్వాత మారుతున్నాయి. ఇప్పుడు మీకు చిన్నప్పుడు అంటే ఏజ్ని బట్టి మీ అలవాట్లు మారిపోలేదా? మరి ఇప్పుడు ఏది అలవాటు అంటారు, ఏది సహజ లక్షణం అంటారు? సహజ లక్షణం ఏమిటి? మొదటి నుంచి మీ ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో మీరు మార్చుకోలేనిది ఏదో అది సహజ లక్షణం. క్లియర్ గా చెప్పాలంటే నేను మార్చుకోలేనండి, ఇది నాకు పుట్టకతో వచ్చిందంటారు చూసారు, అది మీ సహజ లక్షణం. అదే సహజ లక్షణం, ఇంకా వేరేది లేదు. ఇది ఎంతగా నేను మార్చుకుంటానని, నేను మార్చుకోలేకపోతున్నానండి అని డైలాగ్ కూడా వస్తాయి కదా. సహజానికి అలవాటుగా తేడా తెలిసింది కదా, అలవాటు అంతే. తెలిసిందమ్మా. ప్రవచనానికి కూర్చోగానే ఆవలింతలు అది ఇంకా సహజ లక్షణం. అదే మరి మనం టీవీ సినిమాలు చూసినప్పుడు ఆవలింతలు వస్తాయా? అందరూ సెకండ్ షో కన్నా ఆవలింతలు రావు. సినిమా నచ్చకపోతే ఆవలింతలు వస్తాయి, అవునా కాదా? నచ్చకపోతే ఆవలింతలు వస్తాయి. అవును తల్లి. అంటే ఇక్కడ ప్రశాంతత వల్ల ఆవలింతలు వస్తున్నాయి, నచ్చక ఆవలింతలు అని చెప్పట్లేదు. మీకే కాదు, చాలా మందికి అంతే. కాబట్టి మనుజుడు చేయి యజ్ఞములచే అంటే భగవత్ కార్యాలనండి ఇవన్నీ. దేవతలు వారికి ఇష్టం లేని భోగాలను ఇస్తారు. కోరిక లేకుండా ఎవడండి చేస్తాడు? కాబట్టి భోగాలే కదా వాడు కోరుకునేది, ఇస్తారు. అట్లు వారిచే ఇవ్వబడిన ఆయా భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పించగానే ఎవడు అనుభవిస్తాడో అతడు దొంగ. అంతే కదా, కాదా? చూడండి, కోరుకుంటాడు, కొబ్బరికాయ కొడతా అంటాడు. ఆ రోజు 25 రూపాయలు ఉందనుకోండి, ఇవాళ కొట్టను, రేటు తగ్గాక కొట్టాను. సత్యనారాయణ స్వామి కథలో ఏం జరిగింది చూసారా? వాడు దొంగే కదా. మరి అవును, బాహ్య ప్రపంచంలో కూడా ఉంటారు కదా అలాగా. ఎక్కడ లోభత్వం ఎక్కడొస్తుందండి? దేవుడికి ఇచ్చే దాంట్లోనే వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. మరి వాడు దొంగ కాదా? ఆలోచనలోనే వాడిలో అప్పుడు కోరికగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా దండం పెడతాడు. స్వామి నువ్వు తీర్చాల్సిందే అంటాడు. పాపం ఆయన ఉబ్బిపోతాడు అనవసరంగా. పొగడదు. స్తోత్రం అంటే ఏంటంటే పొగట్టమే. పొగడేసరికి ఆయన ఉబ్బి తబ్బిపోయి ఇచ్చేస్తాడు.
ఇచ్చేయగానే వీడేం చేస్తాడు? వీడు స్తోత్రించేవాడు ఎవరు లేరు. అందుకని వీడు అందులో లోపలికి చూపిస్తాడు. ఎన్ని చూస్తుంటాము గుళ్ళల్లోకి. అమ్మ నీకు చీర పెడతానమ్మా అంటారు. ఏం చీర పెడతారండి? మరి అమ్మవారిని నువ్వు కోరుకుంటే ఆవిడ కట్టుకునే చీరేనా ఆవిడకి పెట్టేది మనం అసలు? పెట్టకూడదు. స్టార్ట్ అవ్వలే, చీర పెడతానన్నాను. ఆ చీర దేనికి పనికిరాదు. కనీసం ఆవిడ గుడిని కింద తుడవడానికి కూడా పనికిరాదు ఆ చీర. ఒకళ్ళకి ఇవ్వటం కాదు, కనీసం ఒక నీళ్లు పడితే లేదా ఏదైనా పడితే తుడవడానికి కూడా ఆ చీర పనికిరాదు. అందుకని షాపుల వాళ్ళు ఓహో గుడిలో ఒక అమ్మవారికి దేవుడికి ఇవ్వడానికని ముందే చెప్తారు మనకి ఆ పిచ్చ చీర పక్కన పెడతారు, అవి కొనుక్కొస్తారు. అంతే. నీ దృష్టి నువ్వు ఎలా కట్టుకుంటున్నావు, అలాంటి చీరైనా పెడుతున్నావా అమ్మవారికి? పెట్టం కదా. కాబట్టి ఇంకా మరి అప్పుడు వాళ్ళ కోపం నాకేమవుతుందండి? అందుకనే వాళ్ళ కోపం వచ్చిన వాళ్ళు ఏం చూపించారు కాబట్టి దొంగ అన్నారు. నువ్వు పెద్ద దొంగ. కానీ దొంగలు ఎందుకండి అంత పూజ చేసుకుని దొంగలు అవ్వాలా? అందుకనే వ్రతాలు యజ్ఞాలు చేసినప్పుడు మనం ఆ లోభత్వాన్ని చూపించకూడదు. శ్రేష్టమైనవి తీసుకురా. బ్రాహ్మడికి పోతుందనగానే ఆ గుడ్డ తెస్తారు, ఖర్చుకి కూడా పనికిరాదు. ఇవన్నీ చాలా సార్లు చెప్పారు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఏంటి వీళ్ళు బ్రాహ్మడికి ఇచ్చే దాంట్లో కూడా ఆ బేరాలు ఆడతారు. బ్రాహ్మడికి ఇచ్చే దాంట్లో బేరాలు, బ్రాహ్మడికి అది చేసే దాంట్లో వాళ్ళని ఏదో అంటారు. మొన్న నువ్వేమో 10,000 పెట్టి చీర కొనుక్కుంటావా, బ్రాహ్మడికి ఇవ్వడానికి వచ్చేసరికి ఇది వస్తుందా? చాలా తప్పండి. బ్రాహ్మడికి ఇవ్వాలంతే. అదే వాళ్ళు అడిగితేనేమో అంతా అని పెట్టి వేరేవాళ్ళు, అప్పుడు వాడికే నష్టంగా అసలు. అలా అంటే ప్రపంచం ఎలా ఉంటుంది, లోభత్వం అనేది చూడండి ఎలా ఉంటుంది. మొదటంతా ఆహా మేమే అంటారు, అబ్బో అని. ఇవ్వడానికి వచ్చేసరికి అది డబ్బే కాదు ఏదైనా సరే, ఇవ్వడానికి వచ్చేసరికి ఎక్కడలేలో ఇదా అదా అని ఇలా ఏర్తారు. దేనికోసం? ఇవ్వకపోతే వాళ్ళు అడిగారా? ఇవ్వకు. నీకు ఇవ్వాలని ఉంటేనే ఇవ్వు. కాబట్టి వీడి అర్థమైంది కదా. ఇప్పుడు మనజుడు భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పించక ఎవడు అనుభవిస్తాడో ఈ దొంగకు వచ్చింది ఇదంతా గోళం. సత్యనారాయణ స్వామి గారు తెలుసు కదా మీకు. మరి దొంగే కదండి. మరి ఇప్పుడు ఈ రోజు నువ్వు చేసేవాడు దొంగలు కాదా? ఇది దొంగతనమే కదా. దొంగ అర్థమైంది. దొంగిలించేవాడు దొంగిలించేవాడు కూడా దాచుకున్నవాడు దొంగ. అది శాస్త్రం అసలు. అన్ని శాస్త్రం క్లియర్ గా చెప్పింది. నాది అని దాచుకున్నవాడు దొంగ అని. అబ్బా 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 అబ్బా. కాబట్టి అందరూ చక్కగా ఆనందంగా లోభత్వం లేకుండా చక్కగా ఇవ్వండి. హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. తప్పకుండా. ఆ బ్రాహ్మడు దేని మీద బతుకుతున్నాడు, అతనికి డబ్బు ఉన్నాయా లేదా నీకు అనవసరం. నీ ఇంటికి వచ్చి చక్కగా స్పష్టంగా మంత్రం చెప్పి ఎక్కడా అతని లోభత్వం చూపించలేదు కదా. అతని ధర్మం అతను చక్కగా చేశాడు. మరి ఇవ్వవలసిన దక్షిణ ఇవ్వవలసిన ధర్మం ఎవరిదండి? అంతే. నువ్వు నీ ధర్మాన్ని సరిగ్గా చేయి, అప్పుడు ఆ ఇల్లు కలిసి వస్తుంది. అంతేగాని ఇంటిలో దోషం ఉండదు. ఇంటిలో నువ్వు చేసే పనులను బట్టి ఇంటికి దోషమో ఇంకోటో ఏర్పడుతుంది. అంటే అలా సహజ లక్షణం అలా ఉండాలి. అంతే తప్ప ముందర ఒక మాట తర్వాత ఇంకో మాట. ఇప్పుడు ఏం డిసైడ్ అవుతానని అలాంటి వాళ్ళు ఇంకా అసలు చెప్పకూడదు రా బాబు అంటు. అవును, మరి ఇంకా నేను ఎలా చెప్తాను? ప్రతి చోట నేను అధికారం చేయాల అంటే అలాంటి వాడు ఇంకో చోట ఉండాలని రూల్ ఎక్కడికి మనకి? ఇక అప్పుడు ఊరుకున్నంత ఉత్తమం లేదు అనుకోవాలి. ఎందుకు వచ్చిన అడిగారు కదా అని చెప్పారు. నేను దూరిపోయి అసలు ఎవరికి చెప్పను. అసలు నాకు ఎందుకు వచ్చిన కోవాలి. ఎవరో కొంతమందికి సరేలే అని చెప్పుకుంటాం. పోనీలే కాస్త వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అని ఒక సదుద్దేశం ఉంటుంది.
అంటే ఎప్పుడైనా సరే బ్రాహ్మడనే కాదు ఎవరికైనా సరే పెట్టేటప్పుడు మంచిది పెట్టాలి. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. లేదనుకోండి కళ్ళు మూసుకోండి, ఏమైంది ఇప్పుడు? ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్పింది కదా శాస్త్రం. ఇవ్వలేకపోతే ఊరుకోవచ్చు. అంటే అందరూ కూడా సహజ లక్షణాలైన అద్వైతంతో ఉండండి, అంతే తప్ప అలవాటు అని చెప్పి వేరే తెచ్చుకోకండి కదా. అలవాట్లని అద్వైతానికి మార్చుకోండి, అద్వైతాన్ని అలవాటు చేసుకోండి. అది బెస్ట్ కదా. అద్వైతాన్ని అలవాటు చేసుకోండి, అన్ని చక్కగా ఉంటాయి. శుభం.